హరే కృష్ణ. అందరికీ సాదర ప్రణామాలు. 6వ రోజు భాగవత ప్రవచనానికి మీ అందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున కాళీయ మర్దన లీల గురించి విన్నాము. దాని తర్వాత బ్రజవాసులందరూ కూడా ఎంత భగవంతుడి గురించి తాపత్రయపడుతూ ఏడుస్తూ అలానే అలసిపోయి అక్కడే యమునా నదీ తీరంలో శయనించారని, దాని తర్వాత స్వామి ఆ కారు చిచ్చుని ఫారెస్ట్ ఫైర్ని ఒక్కసారి అని అనగానే అవి లోపలికి ప్రవేశించి బ్రజవాసులందరినీ కూడా కృష్ణుడు కాపాడాడు అనే విషయాన్ని మనం శ్రవణం చేశాం. దాని తర్వాత బృందావనం ప్రతిరోజు మనం నిన్న చెప్పుకున్నామండి. బృందావనం లోపలికి కృష్ణుడు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, బృందావనం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, ఎంతో వైభవం, ఎంతో ఆశ్చర్యం. అలా ప్రతిరోజు అంతే అండి, ప్రతిరోజు అంతే. ప్రతిరోజు ఆటలు పాటలు ఆనందం. బృందావనం అంటేనే ఆనందం, కృష్ణ బలరాములు అంటేనే ఆనందం. అంటే బృందావనంలో ప్రతి సీజన్ ఒక్కొక్క ఋతువు కూడా ఎంత అందంగా ఉండేదట అంటే అంత అందంగా ఉండేదట. ఈ వేసవి కాలం కూడా బృందావనంలో చక్కగా పచ్చగా ఉండేదటండి. పూలు పూస్తూనే ఉండేవట, పండ్లు కాస్తూనే ఉండేవట. దాని తర్వాత యమునా నది అలానే ప్రవహిస్తూ ఉండేదట, జలపాతాలు అలానే ప్రవహిస్తూ ఉండేవట. ఎవ్వరికీ కూడా అసలు వేడే పుట్టేదట కాదండి సమ్మర్ టైంలో. అంత బ్రహ్మాండంగా ఉండేదట బృందావనంలో ఉండే అటు గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, శరత్కాలము, అన్ని ఋతువులు అంత బ్రహ్మాండంగా ఉండేవటండి. కృష్ణ బలరాములు ఆటలు ఆడుతూనే ఉంటారు. వివిధ ఆటలు మనం చూసాం. ఇంకెన్నో ఆటల గురించి చెప్పాలని ఉందండి, వాళ్ళు ఆడే ఆటలు. కానీ వాళ్ళు ఆడే ఆటలే ఒక సప్తాహంగా చెప్పుకోవచ్చు మనం. కాబట్టి అంత సమయం లేదు కదండి మనకి. ఒకసారి ఒక ఆట ఆడుతున్నారట. ఏంటో తెలుసా అండి? కృష్ణుడు ఒక టీం, బలరాముడు ఒక టీం. ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళని ఓడిపోయిన టీం వాళ్ళు భుజాలకు ఎక్కించుకొని తీసుకెళ్ళాలన్నమాట. అయితే బలరాముడి యొక్క టీం ఏదైతే ఉందో గెలిచింది. అప్పుడు కృష్ణుడు ఏం చేయాలి? బలరాం టీంలో ఉండే వాళ్ళని కృష్ణుడు ఎక్కించుకోవాలన్నమాట. మీకు ఆ విషయం తెలుసా అండి? కృష్ణుడు ఓడిపోతే ఊరుకునేవాడు కాదట అండి. ఓడిపోయి ఏయ్ గుర్రం అవ్వు కృష్ణ, ఇప్పుడు నీ టర్న్, నువ్వు ఓడిపోయావు, గుర్రం అవ్వు అంటే, ఏయ్ నేనెందుకు గుర్రం అవుతా, నేను రాజుగారి పిల్లవాడిని అని అంటేవాడు. అయితే అందరు అనేవాడట, నువ్వు ఎవ్వరు పిల్లవాడివైనా మాకు అవసరం లేదు, గుర్రం అవ్వాల్సింది అని అంటే, ఆడుకొని పో అని అనేసరికి సరే ఆడము పో, నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అనేసరికి గై అని ఏడవటం ప్రారంభం చేసేవాడటండి. ఏమైంది ఏమైంది అని అంటే, లేదు నన్ను ఆడిపించుకోండి అని అంటే, లేదు లేదు ఆడిపించుకో, నువ్వు ఇంటికి వెళ్ళిపో, రాజుగారి పిల్లవాడి కదా, నువ్వు గుర్రం అవ్వవు కదా, వెళ్ళిపో. లేదు లేదు నన్ను ఆడిపించుకోవాల్సిందే అంటే, మరి గుర్రం అవుతావా? గుర్రం అవుతా అని సరే అని ఆయన గుర్రం అవుతే ఆయనతో అందరూ ఆడిపించేవాళ్ళటండి. భగవంతుడు బృందావనంలో భక్తులకి ఎంత సులభుడైపోయేవాడట అంటే, అసలు భగవత్ తత్వాన్ని బృందావనం బయట వదిలేశాడటండి భగవంతుడు. అలా ప్రేమ తత్వంలో మునిగిపోయారట కృష్ణుడు బృందావనంలో. అది బృందావనం అంటే, అది బృందావన వ్రజవాసులంటే ఆ గొప్ప వైభవం. అందుకే మనకి శ్రీ చైతన్య మహాప్రభు వ్రజవాసుల యొక్క మార్గంలో భక్తి చెయ్యాలి అని చెప్పారనమాట. సాధనా భక్తి. మంచిగా భగవన్నామాన్ని స్మరణ చేయటం, భాగవతాన్ని శ్రవణం చేయటం, భగవంతుడి యొక్క సేవ చేయటం, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం. అప్పుడు మనకి ఆ భగవంతుడితో ఇలాంటి సంబంధములు ఏర్పాటు చేసుకునే అవకాశం ఎన్నడో భగవత్ కృపచేత, ఆచార్య కృపచేత మనకి లభించవచ్చు. అయితే కృష్ణుడు ఎవరిని శిరస్సును ధరించాడట, భుజాలకి ధరించాడా అంటే శ్రీధాముణ్ణి ధరించాడట. తర్వాత భద్రసేనుడు వృషభుడిని ధరించాడట. ప్రలంబుడు బలరాముడిని ధరించాడట. ప్రలంబ అనే ఒక పిల్లవాడు ఇలా జాయిన్ అయిపోయాడటండి గ్రూప్లో. అయితే కృష్ణుడు బలరాములు చూస్తున్నారు, వీళ్ళు ఏదో కొత్తగా వచ్చినట్టున్నారు, బృందావనానికి కొత్తగా షిఫ్ట్ అయినట్టున్నారు పాపము అని ఏమనుకోకుండా సరే ఆడిపించుకుంటున్నారు పిల్లవాడిని అని ఆడిపించుకుంటూ తీసుకెళ్తున్నారట. కొంతసేపటి తర్వాత అందరు పిల్లలు ఒక దగ్గర ఆడుకుంటుంటే ఈ ప్రలంబుడు బలరాముడిని ఎక్కించుకొని ఎక్కడికో లోపలికి తీసుకెళ్ళిపోయాడట అరణ్యానికి. అయితే ఎప్పుడైతే ఇలా డౌట్ వచ్చింది బలరాముడికి, ఒక్కసారి భయం వేసిందట బలరాముడికి. బలరాముడికి భయం వేస్తుందా చెప్పండి? ఎందుకు భయం వేసిందో తెలుసా అండి?
వీడు అసురుడిలా ఉన్నాడు కదా, ఇంకొక అసురుడు ఏమన్నా కృష్ణుడి దగ్గర ఉన్నాడా? నన్ను ఇంత దూరం తీసుకొచ్చేశాడు కదా, కన్నయ్య దగ్గర ఇంకెవరైనా ఉండుంటారా అని భయం వేసిందట బలరాముడికి. వెంటనే ఎప్పుడైతే ఆ ప్రలంబుడు అసురుడు అని అర్థమైందో బలరాముడికి, ఎప్పుడైతే ఇలా పట్టేసుకున్నాడో పెద్ద అసురుడు యొక్క రూపంలో ప్రలంబుడు మారిపోతాడండి. అప్పుడు బలరాముడు ఒక్క గుద్దుడు గుద్దాడనమాట ప్రలంబుడి పైన. డామ్ అని కింద పడిపోయాడు. ప్రలంబాసురుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు అందరూ గోపాల వాళ్ళందరూ కూడా డామ్ అని సౌండ్ అని రాగానే అందరు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి చూడంగానే పెద్ద అసురుడు ఇలా నేరకొడుగుంగనంగానే వామ్మో వామ్మో ఆన చాలా ఆనందంతో కూడుకున్న ఆశ్చర్యపోయారనమాట. దేవతలందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అమ్మో, ఇలాంటి పెద్ద ఒక క్రూరమైన అసురుణ్ణి బలరాముడు సంహరించేశాడు అని చాలా ఆనందపడ్డారట. ఎవరు? దేవతలందరూ కూడా. మళ్ళీ ఇంకొకసారి గోపాల బాలులందరూ కూడా ఆవుల్ని ఎతుకుతూ వెళ్తూ ఉంటే మళ్ళీ ఇలాంటి ఫారెస్ట్ ఫైర్, ఒక కారు చిచ్చు రాగానే దాన్ని కూడా కృష్ణుడు ఎలా అయితే ఇంతకుముందు కారు చిచ్చుని జుమ్ అని లాగేశారో అలా ఆ ఫారెస్ట్ అంతా తినేస్తే అందరు ఏడిపించేవాళ్ళట. కృష్ణుడు చూడండి, అగ్నిని తింటాడు వీడు, అన్నం తినటం సరిపోక మా డబ్బాలు కూడా తినటం సరిపోక ఫారెస్ట్ లో ఉండే ఆ మంటని కూడా తాగేస్తుంటాడు వీడు అని ఇలా 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 కృష్ణుడిని చూసి ఇలా అందరూ కూడా మాట్లాడుతూ ఉండేవారట, ఎక్కిరిస్తూ ఉండేవారట. అలానే అండి వర్ష ఋతువు కూడా చాలా అద్భుతంగా ఉంటుందటండి బృందావనంలో. శరత్కాలం కూడా చాలా అద్భుతంగా ఉంటుందటండి బృందావనంలో. మీకు ఒక విషయం తెలుసా అండి? ఇవన్నీ భాగవతంలో అంతర్గతంగా వర్షాకాలం ఎలా ఉంది, శరత్కాలం ఎలా ఉంది, తర్వాత గ్రీష్మ ఋతువు ఎలా ఉంది, వసంత ఋతువు ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయండి. కానీ చెప్పుకునే సమయం లేదండి. ఇంకోసారి వీలుగా ప్రతి ఒక్క విషయం అసలు బృందావనంలో ఎలా ఉన్నాయట, అక్కడ ఉండే కాలాలన్నిటినీ కూడా ఎంత వైభవంగా చెప్పారు అండి భాగవతంలో. మళ్ళీ ఇంకోసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సరే, వర్షాకాలం అయిపోయింది, శరత్కాలం ప్రారంభమైంది. శరత్కాలం ఎంత అందంగా ఉండేదట, ఎంత అందంగా ఉండేదట అంటే అసలు చెప్పడానికి వీల్లేదట, అంత అందంగా ఉండేదటండి. ఎప్పుడైతే కృష్ణ బలరాములు ఇద్దరు కూడా లోపలికి రావటం, బయటికి వెళ్ళటం, గోపికలు ఎప్పుడూ కూడా కృష్ణుడి గురించి, బలరాముడి గురించి, వాళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటూ ఉండేవారటండి. అసలు వాళ్ళ యొక్క నేత్రములకి ఆనందం ఏంటట. అసలు గోపికలు ఎప్పుడు కూడా దేన్ని స్మరిస్తూ, కృష్ణ బలరాముడు ఎప్పుడైతే ఇంటికి వచ్చేస్తూ ఉన్నారో అసలు వాళ్ళ యొక్క అందం కాదట, వాళ్ళ యొక్క లీలలు కాదట. ఒకసారి 5వ శ్లోకం చదువుదాం. 21వ అధ్యాయంలో ఎంత వైభవంగా గోపికలు వర్ణిస్తున్నారు. ఆ కృష్ణుడు అలా వ్రజం లోపలికి వస్తూ ఉంటే ఆయన యొక్క ఆనందం ఏంటి, కృష్ణుడు అలా బృందావనంలోకి వెళ్తూ ఉంటే ఆయన యొక్క ఆనందం ఏంటి. బర్హాపీడం నటవరవపుః కర్ణయో కర్ణికారం బిభ్రద్వాసః కనకకపిశం వైజయంतीं చ మాలాం రంధ్రాన్ వేణోరధరసుదయా పూరయన్ గోపవృందైర్ బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తిః. శిరమునందు నెమలి పింఛమును, చెవులయందు నీలివర్ణ కర్ణికార పుష్పములను, స్వర్ణ తేజమును కలిగిన పీత వసనమును, వైజయంతి మాలను ధరించి శ్రీకృష్ణుడు తన నటవర దివ్య రూపమును ప్రదర్శించుచు బృందారణ్యమున ప్రవేశించి పాద చిహ్నములచే దానిని రమణీయమునర్చెను. వేణురంధ్రములను అతడు తన అధరామృతంచే పూరించగా గోపబాలురు అతని యశోగానము చేసిరి. బర్గాపీఠం నటవరవపు అంటే డాన్సర్ ఎలా బట్టలు కట్టుకుంటారో అలా కట్టుకుంటాడటండి మనోడు. కేవలం పీతాంబరం గోల్డెన్ ధోతి కట్టుకుంటారు కదండి, గోల్డెన్ ధోతి పైన ఒక రెడ్ కలర్ మళ్ళీ ఒక క్లాత్ పట్టి కట్టుకునేవారటండి. ఇట్లా రెడ్ కలర్ పట్టి కట్టుకొని దానిపైన బంగారు వడ్డానం పెట్టుకునేవారటండి. దాని తర్వాత దానిపైన వైజయంతి మాల, వనమాల, 5 రకాల రంగురంగుల పుష్పములతో మాల వేసుకొని ఇలా ఫ్లూట్ వాయించుకుంటూ వస్తూ ఉంటే భర్గాపీడం నడవరవపు కర్ణయోర్ కర్ణికారం. ఇక ఒక చెవు పైన, ఒక కుడి చెవు పైన ఒక్క ఫ్లవర్ ఇలా పెట్టుకునేవాడటండి. అసలు ఆ పువ్వుని చూసి అందరు పడిపోయేవాళ్ళటండి. అసలు ఒక్క చెవు పైన ఒక ఫ్లవర్ ఇలా దోపుకొని కర్ణయోర్ కర్ణికారం బిభ్రద్వాసత్ కనక కపిశం వైజయంतीं చ మాలాం రంధ్రాన్ వేణురధర సుదయా పూరయన్ గోప వృందే. ఉత్తిగా నడుస్తూ వచ్చేవాళ్ళు కాదటండి,
వాళ్ళు డాన్స్ చేసుకుంటూ కృష్ణ బలరాములు గోపాల బాలందరూ కూడా నృత్యం చేస్తూ వచ్చేవాళ్ళట, నృత్యం చేస్తూ వెళ్ళేవాళ్ళట. దాని తర్వాత ఉట్టిగా నడిచేవాళ్ళు కాదట, చక్కగా వేణువు వాయిస్తూ వెళ్తూ ఉండేవారట. పూరయన్ గోప బృందే. ఆహా! అసలు వేణువు యొక్క అదృష్టం ఏంటి, అసలు వేణువు యొక్క వైభవం ఏంటి అసలు. గోపికలందరూ ఈ వేణుగీతంలో స్వామి యొక్క ఫ్లూట్ ఎంత గొప్పది. 9వ శ్లోకాన్ని ఒకసారి చదువుదాం. అసలు ఆ వేణువు యొక్క వైభవాన్ని చూసి, ఆ వేణువుని చూసి గోపికలందరూ ఈర్ష్యపడేవాళ్ళట. అసలు ఏమి ఏమి అందము, ఏమి అదృష్టము ఈ వేణువుది అని. गोप्यः किमाचरदयं कुशलं स्म वेणुर्दामोदराधरसुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसं हृदिन्यो हृष्यत्वचोश्रुमुमुक्षुस्तरवो यथार्याः. గోపికలారా, శ్రీకృష్ణుని అధరామృతమును స్వేచ్ఛగా పానము చేయుచు ఎవరి కొరకు వాస్తవమునకు ఆ అమృతము ఉద్దేశింపబడినదో అట్టి గోపికల మనకు కేవలం రసమును మాత్రం మిగుల్చుటకు ఈ వేణువు ఎంత పుణ్యము చేసిందో కదా. దీని పితరులగు వెదురు చెట్లు ఆనందాశ్రువులు రాల్చుచున్నవి. ఏ నదీ తటమున వెదురు చెట్టు పుట్టినదో అట్టి మాతృరూపిణి అగు నది హర్షము నొందుచున్నది. అందువలన దానికి రోమాంచమైనట్లు కమలములు వికసించినవి. అబ్బా! గోపికలు ఏమంటున్నారు తెలుసా అండి? అసలు ఏ చెట్టుకు పుట్టిందో ఈ ఫ్లూటు ఎంత అదృష్టం చేసుకున్నది, కృష్ణుడి యొక్క సేవ చేసుకుంటున్నది. అవును కదండీ! ఇప్పుడు ఒక ఫ్లూట్ తయారు చేయాలంటే ఒక చెట్టు నుంచి తీసుకున్న చెక్క నుంచే కదా చేయాల్సింది. అయితే ఆ వెదురు చెట్లు ఏం పుణ్యం చేసుకున్నాయో, అసలు వాళ్ళ వంశం అంతా తరించిపోయింది. ఆ! ఆ చెట్టుకి ఏవైతే నీళ్ళొచ్చినాయో, ఏ నదీ జలమైతే ఆ చెట్టుకి నీరు సమర్పణ చేసిందో, ఎంత పుణ్యం చేసుకున్నది, ఎంత ఆనందపడుతున్నారో వాళ్ళు ఈరోజు ఈ ఫ్లూట్ కృష్ణుడి దగ్గరకున్నట్టు. మీకో విషయం తెలుసా అండి? అన్నిటికంటే గర్వకారణం. మనం దేనికంటే గర్వపడాలి ఈరోజు అనంటే, మన పిల్లలు కానీ భక్తి మార్గంలో ఉంటే, మన సంతానం కానీ భగవత్ సేవలో ఉంటే, దానికంటే మించింది గర్వపడాల్సిన కారణం ఇంకొకటి లేదండి. మన వంశము కాదు కదా! వంశాలని తరించే పని ఒక మన పిల్లలు గాని భక్తియుత సేవ, భక్తి మార్గంలో ఉండగలిగితే, ఆ భగవంతుడి యొక్క సేవ చేసుకోగలిగితే దానికంటే గొప్ప అదృష్టం ఉందా అండి? అసలు ఎంత ఆ తల్లిదండ్రులు ఎంత సౌభాగ్యం కలిగిన వారు, ఆ తల్లిదండ్రులు ఎంత భగవత్ కృపా కటాక్షం లభించిన వారు, అలాంటి వారి యొక్క పిల్లలు కానీ భక్తి మార్గంలో కృష్ణుడి యొక్క సేవలో నిరంతరం అనుసంధానం చేసుకోవటం అంటే అది మామూలు విషయమా చెప్పండి? ఈ ప్రపంచంలో పిల్లలు ఏవేవో చేయొచ్చండి. ఆ! కానీ భక్తియుత సేవా మార్గంలో రావటం అనేది అత్యంత దుర్లభం. అట్లా కానీ మన సంతానం, మీ సంతానం కానీ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు అనంటే దానికంటే గర్వించవలసిన పని ఇంకొకటి లేనే లేదు. వాళ్ళకి పూర్తి ప్రోత్సాహం, పూర్తి ఆశీర్వాదం మనం కలిగించాలి. అలా గోపికలనుకుంటున్నాయి. అసలు ఏ చెట్టుకి ఆ అదృష్టం కలిగిందో, ఏ చెట్టుకి కన్నా ఈ ఫ్లూటో అసలు ఏ నీళ్ళు దీనికి ఇవి పోసాయో ఒకసారి 10వ శ్లోకం చదవండి. అసలు ఏం అద్భుతం చూడండి ఒకసారి. బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీ సుతపదాంబుజలబ్ధలక్ష్మీ గోవింద వేణుమనుమత్త మయూర నృత్యం ప్రేక్ష్యాద్రిసాన్వవరతాన్యన్ సమస్త సత్వం. సఖీ, దేవకీసుతుడగు శ్రీకృష్ణుని పాదపద్మనిధిని పడసినదై ఈ బృందావనము ధరణి యొక్క కీర్తిని విస్తరింపజేయుచున్నది. గోవిందుని వేణువును వినినంతటా నెమళ్ళు మత్తిల్లినవై నృత్యము చేయుచున్నవి. పర్వత సానువులు నుండి ఇతర జీవజాలము వాటిని గాంచినవై దిగ్భ్రమ చెందుచున్నవి. ఆహా! ఎంత వైభవం అట అంటే బృందావనం మొత్తం కూడా కృష్ణుడి యొక్క శ్రీపాద చిహ్నములు ఉండేవటండి. మీకో విషయం తెలుసా అండి? ఒక్క ఆవు, ఒక్క దూడ, ఒక్క నెమలి, ఒక్క గోపాల బాలుడు, ఒక్క గోపిక ఎవ్వరు కూడా కృష్ణుడు పెట్టిన ఆ శ్రీపాద చిహ్నము పైన పాదం పెట్టేవాళ్ళు కాదటండి. అందరూ కూడా ఎక్కడెక్కడ కృష్ణుడి యొక్క అడుగుంది అని చూసి పక్క నుంచి నడిచేవాళ్ళటండి. అందుకే ఎప్పుడు బృందావనంలో ఆ శ్రీకృష్ణుడి యొక్క దివ్య పాద చిహ్నములు కనిపిస్తూనే ఉండేవాళ్ళు. రేపు సాయంకాలం అక్రూరుడి గురించి వింటాం. అక్రూరుడు ఎప్పుడైతే బృందావనానికి వస్తారో అప్పుడు మొత్తం బృందావనం అంతా భగవంతుడి యొక్క శ్రీపాద చిహ్నములే కనిపించేవటండి. ఎందుకు అనంటే ఆ పాద చిహ్నములు ఎవ్వరూ ముట్టుకునేవారు కాదటండి. అంత ప్రేమ అండి, అంత భక్తి బృందావన వ్రజవాసులకి శ్రీపాద చిహ్నములు, భగవంతుడి యొక్క శ్రీపాద యొక్క
చిహ్నములు, ఆ అచ్చులు అన్ని చోట్ల కనిపిస్తూ ఉండేవటండి. ఆ! అసలు నెమళ్ళండి కృష్ణుడి దగ్గరకొచ్చేసి, అలా నెమళ్ళన్నీ కృష్ణుడినే ఇలా చూస్తూ ఉండిపోయేటండి. అసలు ఏంటి వీడి రంగేంటి? వీడి డాన్స్ ఏంటి? అసలు మేమెందుకు పనికొస్తాము? అన్ని నెమళ్ళన్నీ అలానే కన్నయ్యని చూస్తూ, చూస్తూ "అయ్యా! మేము ఓడిపోయామయ్యా! నీ ముందైతే మేము గెలవలేమయ్యా" ఆ! అని నెమళ్ళనుకునేవట. "నీకేమియ్యొచ్చు కన్నయ్య? నీకేమిచ్చి అసలు నీ యొక్క అందాన్ని నువ్వు మాకు పానం చేయిస్తున్నావే? నీ యొక్క డాన్స్ చూపిచ్చి మమ్మల్ని అందరిని ఓడించేసావే! నీకేమియ్యొచ్చు కన్నయ్య" అని అన్నీ అలానే నెమళ్ళు ఆలోచించి, 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 "సరే మా దగ్గరున్నది ఏదో మీకిస్తాను తండ్రి" అని అన్ని నెమళ్ళు కూడా వాటి వెనకాలుండే పింఛంలో నుంచి ఒక్కొక్క నెమలి పింఛాన్ని తీసి భగవానుడికి ఇస్తూ ఉంటే, భగవానుడు అన్ని నెమలి ఇక్కడ, 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 ఇక్కడ అన్నీ ఇలా నెమలి పించాలన్నిటిని లోపల పెట్టుకునేసరికి ఈయనే ఓ పెద్ద నెమలిలాగా అనిపించేవాడట. హమ్మయ్య! కృష్ణుడు కూడా నెమలిలాగా కనిపిస్తున్నాడని కృష్ణుడు ఇలా, 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 ఇలా ఊగేసరికి నెమళ్ళన్నీ చాలా ఆనందపడిపోయాయట. ఈయన కూడా మనలాగా ఒకళ్ళ కలిసిపోయారు. ఆ! అలా అక్కడుండే ఆహ్, డియర్స్ అంటారు కదండీ! అక్కడ అవన్నీ కూడా కృష్ణుడి దగ్గరికొచ్చేవటండి. కృష్ణుడి దగ్గరికొచ్చేసి, కృష్ణుడు ప్రతి ఒక్క డియర్‌ని ఇలా, ఇలా, ఇలా చేత్తోటి ఇలా, ఇలా అంటూ ఉంటే, అవన్నీ కూడా ఎంత ఆనందపడేవోటండి. ఆ! అసలు భగవానుడు అలా ఫ్లూట్ వాయిస్తూ ఉంటే, అవన్నీ కూడా వచ్చి మైమరిచిపోయి వింటూ ఉంటే, దేవతలందరూ కూడా విమానాలలో వెళ్ళిపోతూ ఉంటే, ఆ కృష్ణుడు ఇలా కింద చూస్తూ, 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 చూస్తూ కృష్ణుడు నడుస్తుంటే డమ్మని కింద పడిపోయేవాళ్ళటండి ఫ్లైట్ నుంచి. ఆ! అలా వాళ్ళకి ఎంత మైమరిపోయిచ్చేదంటే కృష్ణుడి యొక్క దర్శనం అనంటే, అసలు ఇలా, ఇలా, ఇలా చూస్తూ, ఇట్లా చూస్తూ, చూస్తూ, చూస్తూ వాళ్ళకి తెలిపోయి ఎండ్‌కొచ్చేసాం. ఆ విమానం యొక్క ఎండ్‌కొచ్చాం డామని కింద పడిపోయి అప్పుడు అయ్యయ్యయ్యో! స్పృహలోకొచ్చినట్టు అయిపోయేదటండి. ఆ! దాని తర్వాత అసలు అక్కడుండే ఆ పక్షులుంటాయి గదండీ! ఇలా పైనుంచి వెళ్ళే పక్షులన్నీ కూడా కృష్ణుడు వేణువు వాయిస్తూ ఉంటే, ఇలా ఇలా ఆకాశంలో ఎగిరే పక్షులన్నీ గూడా ఇలా దగ్గరకొచ్చి కృష్ణుడు పైనుంచి ఇలా ఇలా జూసుకుంటూ పైకెళ్ళిపోయేవటండి. దాని తర్వాత ఏవైతే చెట్ల పైన కూర్చున్న పక్షులున్నాయో మీకు జూడండి, పక్షి అంటేనే చూడండి ఏదో ఒక సౌండ్ చేస్తుంటది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికెళ్ళిపోతూ ఉంటది. అలాంటి పక్షులన్నీ గూడా కృష్ణుడు వేణువు వాయించంగానే మునిలైపోయేవటండి అన్నీ గూడా. సౌండ్ మొత్తం ఆఫ్ అయిపోయేదట. మొత్తం మునిగా అయిపోయేదట. ఆ! దాని తర్వాత ఆవులు, దూడలు ఇవన్నీ అసలు ఎట్లా అంటే అండి మీరు చూడండి ఒక దూడ ఆవు యొక్క పాలు తాగుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఇంకేం పట్టించుకోదండి. గుడుక్, 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 గుడుక్ అని తాగేస్తూ ఉంటదండి. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఫ్లూట్ వాయించటం ప్రారంభం చేస్తారో, పాలు తాగుతున్న దూడ కూడా పొదుగులో నుంచి నోరు తీసి కృష్ణుడి వైపు ఇలా చూస్తటం ప్రారంభిస్తదట. ఆవు యొక్క చెవులు మీరు చూసారనుకోండి ఇలా ఉంటాయి. కానీ ఎప్పుడైతే కృష్ణుడి యొక్క ఫ్లూట్ ఉందో, ఇలా అని చెవులు 2 ఇంత పెద్దగా అయిపోయేవటండి ఆవులవి. అయిపోయి ఆ కృష్ణుడి యొక్క ఫ్లూట్‌లో నుంచే వచ్చే ఆ మ్యూజిక్ అంతా కూడా ఆ చెవులని పాత్రలుగా చేసేసుకొని తాగేస్తూ ఉండేవటండి. ఆ అమృతాన్ని మొత్తం పానం చేస్తూ ఉండేదటండి ఆవులన్నీ కూడా. ఆవులే కాదండి అన్ని బృందావనంలో ఉండే ఆ పశువులన్నీ కూడా ఇలా పెద్ద పెద్ద చెవులు చేసేసుకొని ఇలా వింటూ ఉండేవటండి కృష్ణుడి యొక్క ఆ అధరామృతం, ఆ వేణువు యొక్క అమృతం అంతా. మీకో విషయం తెలిసినా అండి? భాగవతం గూడా కృష్ణుడి యొక్క అధరామృతమే. భాగవతం కూడా ఆ కృష్ణుడి యొక్క గొప్ప వైభవం. మనం కూడా మన చెవులను పాత్రలుగా చేసుకొని ఆ అమృతాన్ని పానం చేయాలి. ఎంత తనివి తీరదండి అసలు. తనివి తీరదు. మేము ప్రొద్దున పూట మనతోటి సాధన అయిపోంగానే ఆహ్, ప్రసాదాలు స్వామికి నైవేద్యము, ఆరాధన, ప్రసాదం తీసుకోంగానే ప్రారంభం చేస్తున్నాం భాగవతం చదవటం. అసలు మాకు ఈ క్లాసొచ్చేస్తుంది కాబట్టి ఆపగలుగుతున్నాం అనమాట. లేకపోతే ఆపకుండా ఇంకా ఇంకా ఆ భాగవతాన్ని అలానే చదువుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి, చదువుతూ ఉండాలనే ఒక అద్భుతమైన చదవటం, వినటం, భాగవతాన్ని చదవటం, వినటం. ఆ పానం చేసే తనలో ఒకసారి ఆనందం వచ్చిందనుకోండి, ఈ సాంసారికమైన చెడుని వినే ఒక లక్షణం ఉంటుంది చూడండి, అది పోతుంది. వేరే వాళ్ళ చెడులు వినటం యొక్క ఆనందము, కాంట్రవర్సీ, ఇక్కడ ముచ్చట్లు వినటంలో ఆనందం. కొంతమందికైతే ముచ్చట్లు ఎంత ఇష్టమండి అసలు. ఎంత సమయం ఉన్నా సరే ఏం ముచ్చట విందామా? ఏం మాట్లాడదామా? ఇక్కడ జెప్తామా? అక్కడ జెప్తామా?
ఎందుకండి అవన్నీ కూడా భగవంతుడికి సంబంధమైన విషయాలు వినగలిగితే పక్షులు కూడా యోగులైపోతున్నాయట. మనిషి ఎందుకు అవ్వలేడండి? పానము చెయ్యాలి మనము. నిరంతరము మనకి భగవత్ కథాశ్రవణం అలవాటవ్వాలి. ఆ! ఎప్పుడైతే కృష్ణుడు యమునా తటానికి ఇలా దగ్గరకొస్తాడు గదండీ! యమున దగ్గరికి చేతులు కడుక్కోవడానికో, పాదాలు కడుక్కోవడానికో అప్పుడు ఏం చేసేదంటే తెలుసా అండి? యమున ఇది ఇలా యమున వేవ్స్‌ని చేతులు అనుకున్నామనుకోండి, యమునా నదిలో ఉండే లోటస్ ఫ్లవర్స్ అన్నిటిని కూడా ఒక గుంపు చేసి కృష్ణుడి యొక్క పాదాల వైపేసేదటండి. అలా మొత్తం ఆ యొక్క చక్కటి ఆ అలలతో ఆ పరవళ్ళు తొక్కుతున్న యమునా నది అటు పైనుంచి, కింద నుంచి అన్ని వైపు నుంచి కూడా తామర పువ్వులను ఒక జత చేసి కృష్ణుడు ఎక్కడున్నాడో ఆయన శ్రీపాదాలకు ఇలా సమర్పణ చేసేసి ఆ అలలతో ఆ పరవళ్ళతో ఒక్కసారి భగవంతుడి యొక్క పాదాన్ని ముట్టుకొని మళ్ళీ వెనకాలకు వచ్చేస్తూ ఉండేదట. ఎంత ఆనందం చూడండి అసలు. కృష్ణుడు ఎక్కడైతే నడుస్తున్నాడో శరత్కాలం కదండి. శరత్కాలంలో మీరు చూడండి వేడి ఉంటది. వర్షం ఉంటది, ఉబ్బరం ఉంటది, వేడి ఉంటది. అన్నీ కలిసి ఉంటది శరత్కాలంలో. అయితే కృష్ణుడు ఎలా అయితే ఆ బృందావనంలో నడుస్తూ, నడుస్తూ వెళ్తారో మబ్బులు కూడా అలా అని ఒకటే మబ్బు. కృష్ణుడి పైనే ఇలా ఫాలో అయిపోతూ ఉండేదటండి. ఎలా ఫాలో అయిపోతూ ఉండేదటంటే చిన్ని, చిన్ని చల్లటి తుంపరలు మాత్రం. ఎక్కడ కూడా ఉబ్బరం అవ్వకుండా ఆ తుంపర్లు ఇలా, 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 ఇలా వర్షిస్తూ, వర్షిస్తూ, వర్షిస్తూ కృష్ణుడు ఎక్కడికెళ్తూ ఉంటే అలా, 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 అలా మేఘములు కూడా ఎళ్తూ ఉండేవట. ఎంత అద్భుతం చూడండి శరత్కాలంలో. ఆ! ఇలా ఒక్కొక్క గోపిక ఒక్కొక్క వైభవం చెప్తుంది. ఫ్లూట్ వైభవం ఒక గోపిక చెప్తుంది. అక్కడుండే హిరణ్యముల యొక్క వైభవం ఒక గోపిక చెప్తుంది. నెమళ్ళ యొక్క వైభవం ఒక గోపిక చెప్తుంది. మబ్బుల యొక్క వైభవం ఒక గోపిక చెప్తుంది. భగవంతుడి యొక్క శ్రీపాద చిహ్నముల యొక్క వైభవం ఒక గోపిక చెప్తుంది. శ్రీమతి రాధారాణి కూడా ఒక వైభవం చెప్పిందటండి. ఎవరి వైభవమో తెలిసినా 18వ శ్లోకం. ఒకసారి మనందరం కూడా చదువుదాం. అంతాయమద్రిరబలా హరిదాసవర్యో యద్రామకృష్ణచరణస్పర్శప్రమోదः మానం తనోతి స గోగణయోస్తయోర్యత్ పానీయసూయవసకందరకందమూలైః. సఖులారా, భక్తులలో ఈ గోవర్ధన పర్వతం అత్యంత శ్రేష్టమైనది. కృష్ణ బలరాములకు, వారి గోవత్సములకు, గోవులకు, గోపబాల మిత్రులకు ఈ పర్వతము జలము, ఉత్తమ తృణములు, గుహలు, ఫలములు, పుష్పములు, కందమూలములు మున్నగు సమస్త అవసరములను ఒసగుచున్నది. ఈ ప్రకారం అది ఆ దేవదేవుణ్ణి పూజించుచున్నది. బల అచ్యుతుల పాద పద్మ స్పర్శచే గోవర్ధన పర్వతము అత్యంత ఆనందమయముగా గోచరించుచున్నది. అంతాయ హద్దిరబలా హరిదాసవర్యో యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద. గోవర్ధనమటండి భక్తులందరిలో గొప్ప భక్తుడటండి గోవర్ధనం. ఎందుకో తెలుసా అండి? శ్రీమతి రాధారాణి స్వయంగా అంటుందండి. ఎలాంటి పర్వతం అట అంటే కృష్ణుడు నడవాలి గోవర్ధనం పైన. గోవర్ధనం పైన నడవాలి అని అంటే ఆవులన్నీ వచ్చి గోవర్ధనం పైన గ్రాసాన్ని స్వీకరిస్తూ ఉండేదటండి. ఎప్పుడైతే గోవులు గడ్డిని తినేసేవో వెంటనే గోవర్ధనము ఆ గడ్డిని మొత్తం మళ్ళీ పెంచేసేదట. ఎందుకో మీకు తెలుసా అండి? ఇప్పుడు గడ్డిని మనం సగం తినేసి వదిలేసామనుకోండి, ఇలా ఉండిపోయింది అనుకోండి గడ్డి, భగవంతుడి యొక్క పాదము పెట్టినప్పుడు ఎక్కడ భగవంతుడి యొక్క పాదానికి గట్టిగా తలుగుతుందేమో అని వెంటనే గోవర్ధనం ఆ గడ్డిని మొత్తం కూడా మళ్ళీ మొలకెత్తించేసి సాఫ్ట్గా చేసేదట. కాబట్టి భగవంతుడి యొక్క శ్రీపాదములు పెట్టినప్పుడు ఆయనకి బాగుండాలి. దాని తర్వాత ఆ గోవులకి గోవర్ధనం ఎటువంటి గ్రాసాన్ని ఇచ్చేదట అంటే ఎలాంటి గ్రాసం ఏ ఆవుకి ఎలాంటి గ్రాసం తినాలనుకుంటే అలాంటి గ్రాసాన్ని ఇచ్చేదట. గోపాల బాలులందరికీ కూడా పాపం అలసిపోతారు. పిల్లలు ఆడేటప్పుడు బాగా అలసిపోతారు. బాగా దాహం వేస్తుంటుంది. దాహం వేసినప్పుడు ఏదో జ్యూస్ తాగాలనిపిస్తుంది, వాటర్ తాగాలనిపిస్తుంది. ఆ గోవర్ధనం పైన ఉండే సెలయేర్లు ఎంత చక్కటి సువాసభరితమైన చల్లటి నీళ్ళు ఇస్తాయంటే అసలు త్రాగుతూ ఉంటే అమృతం కూడా పనికిరాదటండి. అలా అలా తాగాలనిపిస్తుందటండి. దాని తర్వాత కేవలం వాటర్ కాదండి, గోవర్ధనము గోపాల బాలుడు ఒక దగ్గర ఇలా సేదతీరాలని కూర్చుంటే ఒక గోపాల బాలుడికి అబ్బా మంచిగా మామిడి పండు రసం తాగితే ఎంత బాగుంటుంది ఇప్పుడు అందరం కలిసి అనగానే వెంటనే పక్కనుండే ఒక సెలయేర్ లాగా మామిడి పండు రసం ఇలా 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 ఫ్లో అయ్యేదటండి గోవర్ధనం మీద నుంచి.
ఎప్పుడైనా చక్కగా అబ్బా! సంత్రా జ్యూస్ తాగితే ఎంత బావుంటుంది. చల్లగా కొద్దిగా ఉప్పేసుకొని, కొద్దిగా చక్కెర వేసుకొని, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఎంత బావుంటుంది వేడికి అనంగానే. సంత్రా రసం ఇలా గోవర్ధనం పైన ఫ్లో అయిపోతుంటే, పిల్లలెళ్లి ఇలా దోసెట్లో పట్టుకొని ఆ సంత్రా రసం, ఇక్కడ నుంచి మామిడి పండ్ల రసం, ఇక్కడ నుంచి ద్రాక్ష రసం అలా స్వీకరిస్తూ ఉండేవాళ్ళటండి. ఆ! ఫ్లేవర్డ్ గ్రాస్ ఏమో గోవుల కోసం. ఫ్లేవర్డ్ వాటర్స్ ఏమో గోపాల బాలుల కోసం. ఆ! ఎక్కడెక్కడైతే కృష్ణ బలరాములు ఇలా చరణం పెడతారో అక్కడ ప్రదేశం దూది పైన మక్మల్ క్లాత్ పైన ఏమన్నా మనం ఇది పెట్టామా అన్నట్టుగా అంత కోమలంగా అయిపోయేదటండి గోవర్ధనం. ఆ! గోపాల బాలులకి, బ్రజవాసులకి జీవనం గోవర్ధనం. గోవర్ధనం గోవులని వర్ధింపజేసే ప్రదేశం. ఆ! ఎంత చక్కగుందట ఆ ప్రదేశం. ఎంత వైభవంగా ఉందట. ఏమి శ్లోకం అండి ఇది. ఒక్కసారి మళ్ళీ చదువుదాం ఈ శ్లోకం యొక్క గొప్పతనాన్ని. ఒక్కసారి మీరందరూ కూడా చదవండి. ఎంత అద్భుతము. గోవర్ధనానికి సాక్షాత్తుగా శ్రీమతి రాధారాణి గ్లోరిఫై చేస్తుంది. హంతాయ మద్రిరబలా హరిదాసవర్యో యద్రామకృష్ణచరణస్పర్శ ప్రమోదః మానం తనోతి సహ గోగణయోస్తయోర్యత్ పానీయసూయవసకందర కందమూలైః. అంత వైభవమైనదటండి గోవర్ధనం. అందుకే ఈరోజు మనము గోవర్ధన లీల చెప్పుకోబోతున్నాం. ఆ! ఎంత పరమాద్భుతమైన గోవర్ధన లీల. మనందరం ఎంత జాగ్రత్తగానో, ఎంత ఆనందంగానో శ్రవణం చేద్దాం. గోవర్ధన లీల వైపే మన ప్రయాణం నడుస్తూ ఉన్నదిప్పుడు. ఆ! ఇలా గోపికలందరూ కూడా భగవానుడిని కీర్తన చేస్తూ ఉన్నారు. ఒకసారి బృందావనంలో అందరు పెద్దలు మాట్లాడుకుంటున్నారట. కాత్యాయని వ్రతాన్ని చేస్తే అనుకున్న కోరిక తీరుతుంది అని అన్నారటండి. వెంటనే గోపికలందరూ వినంగానే హమ్మయ్య! అయితే కాత్యాయని దేవి ఆరాధన చేస్తే కోరిక తీరుతుంది. ఏం కోరిక గోపికలకి? కృష్ణుడు కావాలి. గోపికలు ఎంత అమాయకులంటే, ఎంత కృష్ణ భక్తి తత్పరులు అనంటే, ఏమి చేస్తే మాకు కృష్ణుడు దొరుకుతాడు అని నిరంతరము వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవారండి. ఒకటే ఒక ప్రశ్న. ఏం చేస్తే కృష్ణుడు దొరుకుతారు? ఎవరో చెప్పారట కాత్యాయని పూజ చేస్తే కృష్ణుడు దొరుకుతారు. పదండి కాత్యాయని పూజ చేసేద్దాం. వారి యొక్క మనస్సులో మన మనస్సులో ఏముండాలి? నిరంతరం ఏ కోరిక ఉండాలి అంటే, నేను కృష్ణుడిని పొందాలి. ఈ కోరిక. అంతేకాని ఇంక ఏ కోరిక కూడా గోపికలకి లేదండి. ఒకటే ఒక కోరికతో వాళ్ళు చేశారు. ఏంటి? కాత్యాయని మహామాయే మహాయోగిన్నదీశ్వరి నందగోపసుతం దేవిం పతిం మే కురుతే నమః. ఓ కాత్యాయని దేవి, ఓ మహామాయే, ఓ మహాయోగిని, ఓ అదీశ్వరి, నందసుతుని నాకు భర్తగా చెయ్యుము. ఇదే అండి వాళ్ళ కోరిక. ఇంకా ఏమీ ఇదే మంత్రం వాళ్ళకి. నందగోపసుతుడిని మా పతిగా చేయము. నందగోపసుతుడిని మా పతిగా చేయము. నందగోపసుతుడిని మా పతిగా చేయము. కేవలం ఒక లౌకికమైన భర్త కోసమో, లౌకికమైన జీవనం కోసమో వాళ్ళు ప్రార్థన చేయట్లేదండి. కృష్ణుణ్ణి పొందాలని మాత్రమే గోపికలు వ్రతం చేశారు. కాబట్టి కృష్ణుడు అసలు కృష్ణుడి భక్తులలో అన్నిటికంటే గొప్పవాళ్ళు గోపికలు. ఏదైనా సరే కృష్ణ ప్రాప్తి కలగాలి అనంటే, ఆ కృష్ణుడిని మేము పొందాలి అంటే చేస్తాము మేము. రేపు మనం రాసలీల వినబోతున్నాం. అప్పుడు తెలుస్తుంది మీకు రాసలీల అంటే ఈ లోకంలో ఏవేవో మాటలు మాట్లాడతారండి కృష్ణుడి గురించి, గోపికల గురించి. రేపటి రోజున మీరు రండి రాసలీల అంటే ఏంటో వినండి. అప్పుడు తెలుస్తుంది మీకు గోపికల యొక్క భక్తి స్వభావం ఏంటో. ఆ! సరే ఈ కాత్యాయని వ్రతం చేస్తున్నారట. మార్గశీర్ష మాసంలో. ఎందుకంటే మాసాన మార్గశీర్షోహం అని కృష్ణుడు చెప్పారు. కాబట్టి కృష్ణుడున్న మాసంలోనే కృష్ణుడి కోసం వ్రతం చేస్తాం. కృష్ణుడి కోసం మాత్రమే. ఇంకా ఏ భౌతికమైన కోరిక లేదు గోపికలకి. కాబట్టి వారు ఒక చిన్న తప్పు చేశారట. వస్త్రములు లేకుండా స్నానం ఆచరిస్తూ ఉంటే కృష్ణుడొచ్చి ఆయింత వస్త్రాలను అపహరించేశారట. అప్పుడు అయ్యా మానవు మానాన్ని పక్కన పెట్టి, అయ్యా నువ్వే నా పతివి కదా అని గోపికలందరూ ఆశ్రయించారట. భగవంతుడు వాళ్ళందరినీ ఆశీర్వదించారట. ఇలా జరుగుతూ ఉంది గోపికలతో కృష్ణుడి యొక్క లీల. చీరహరణ లీల అని అంటారు. దాని తర్వాత బృందావనంలో ఆటలు. మళ్ళీ అలానే ఆటలు, పాటలు. కృష్ణుడు బృందావనంలో ఉండే చెట్ల యొక్క వైభవాన్ని చెప్తున్నాడు. చెట్లను చూసి కృష్ణుడే సాక్షాత్తుగా ఒక శ్లోకం చెప్పాడట. ఒకసారి 35వ శ్లోకాన్ని ఒకసారి చదువుదాం.
ఎంత అద్భుతమైన శ్లోకము! అసలు కృష్ణుడు ఏం ఉపదేశం చేస్తున్నాడు ఒకసారి చదవండి. ఏతావజన్మ సాఫల్యం దేహినామిహ దేహిషు ప్రాణైరర్థైర్ధియా వాచా శ్రేయ ఆచారణం సదా. ప్రాణము, ధనము, బుద్ధి, వాక్కుల ద్వారా పరులకు శ్రేయస్సును కలగజేసడి కర్మలను ఒనరించుటయే ప్రతి జీవుని కర్తవ్యము. ఏం చూసి చెప్తున్నాడో తెలుసా అండి కృష్ణుడు? ఇది చెట్లను చూసి చెప్తున్నాడట. మీరు చూడండి, ఒక చెట్టుని, సరే సపోజ్ ఒక అరటి చెట్టుని తీసుకున్నాం. అరటికాయలు యూస్ చేసుకోవచ్చు, అరటి పండ్లు యూస్ చేసుకోవచ్చు, అరిటాకులు యూస్ చేసుకోవచ్చు, అరటి కాండం యూస్ చేసుకోవచ్చు, అరటి వేర్లు యూస్ చేసుకోవచ్చు, అరటినార యూస్ చేసుకోవచ్చు. అలా ఒక చెట్టుకుండే ప్రతి అంశము కూడా వినియోగపడుతుంది. అలా కృష్ణుడు చెట్లను చూసి మనందరికి ఉపదేశం చేస్తున్నారండి. అలా మన ఎగ్జిస్టెన్స్ అంతా కూడా మనస, వాక్చ, కర్మణ మనము సమాజం యొక్క సేవ కోసం ఉపయోగపడాలి మనిషి అంటే. భగవంతుడి యొక్క సేవలో కైంకర్యం అవ్వాలి మనిషి అంటే. మానవ జన్మ అందుకే త్రిదండాన్ని పట్టుకుంటారండి సాధువులు భక్తి సాంప్రదాయంలో. మనస, వాచ, కర్మణ ఈ మూడిటిని కూడా భగవంతుడికి అర్పణ చేయటం, ఇది త్రిదండం సూచిస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెట్లను చూసి ఉపదేశం చేస్తున్నాడు. మీకు అది తెలుసండి, భగవంతుడు ఎందుకు ఇచ్చాడండి మనకి వాక్? ఎందుకు ఇచ్చాడండి? భగవంతుడి గురించి మాట్లాడటం కోసం, సమాజానికి మంచి చేయటం కోసం. భగవంతుడు ఎందుకు శక్తి ఇచ్చాడు? భగవంతుడు ఎందుకు బుద్ధినిచ్చాడు? భగవంతుడు ఎందుకు చేతులు కాళ్ళు ఇచ్చాడండి మనకి? కష్టపడి సేవ చేయటం కోసం, భగవానుని ఆశ్రయించటం కోసం. వీలున్నంత సేవ సమాజానికి మనం చెయ్యాలండి. ఎప్పుడు కూడా స్వలాభేక్షతో చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అని కేవలం తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ ప్రొద్దున పూట లేచామా, మళ్ళీ తిన్నామా, మళ్ళీ పడుకున్నామా, మళ్ళీ సీరియల్లు చూసామా, మళ్ళీ ఫోన్లు మాట్లాడామా, సినిమాలకు వెళ్ళామా, ముచ్చట్లు చెప్పుకున్నామా, ఇది కాదండి. భగవంతుడు ఇంత శరీరాన్ని ఇచ్చినప్పుడు ఈ శరీరంలో ఉండే ప్రతి అవయము, ప్రతి క్షణము ఆలోచించుకోవాలి. నేను ఏ రకంగా సమాజానికి ఉపయోగపడుతున్నా, నేను ఏ రకంగా దేశాన్ని ఉపయోగపడుతున్నా. మీకు విషయం తెలుసా అండి? ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక పర్పస్తోనే భగవంతుడు పంపించాడండి. లేకపోతే ఎందుకండి ఇంత శక్తి పెట్టి మనల్ని తయారు చేయటం భగవంతుడు? చెప్పండి ఒకసారి. ఇంత అద్భుతమైన శరీరాన్ని నిర్మించారు అంటే ఎవ్వరు కూడా బాధపడకూడదండి. తెలుసునా మీకు? ఒక దాంట్లో కాకపోతే ఇంకొక దాంట్లో మనం రాణించగలమండి. ఆ భావన మనకు ఉండాలి. మీకు విషయం తెలుసా అండి? భౌతిక విషయాలలో ఎందులోనే ఒక దాంట్లో కాకపోతే ఇంక దాంట్లో, కానీ ఆధ్యాత్మికమైన విషయాలలో అన్ని రకాల సేవలు మనం భగవంతుడికి చేయొచ్చు. ఎప్పుడైతే మనకు ఆ సేవా ప్రవృత్తి, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు నాకు ఈ జన్మనిచ్చాడు అనంటే ఎంతో విలువైనది మానవ జన్మ. దీంతో ఎంతో గొప్ప పనులు మనం సాధించడానికి భగవానుడు మనకి ఈ శరీరం ఇచ్చాడు. కేవలం మహాపురుషులకి మాత్రమే కాదండి, మనందరికీ. గొప్ప వ్యక్తులకు ఎలానో భగవంతుడు ఇచ్చాడు, మనలాంటి సామాన్యులకు కూడా భగవంతుడు ఏదో ఒక సేవ చేసుకోండి, చక్కగా సమాజానికి ఉపయోగపడండి, మీ జీవితాన్ని తరింపజేసుకోండి అని భగవంతుడు ఇచ్చాడండి మనకి ఈ శరీరం. కాబట్టి మనందరం కూడా స్వామిని ప్రార్థన చేస్తూ ఉండాలి. తండ్రి, నాకెప్పుడు ఈ భావన కలిగించు స్వామి, నేను నువ్విచ్చిన ఈ శరీరంతో సమాజానికి, దేశానికి నీ యొక్క సేవ చేసుకుని తరించే ఒక అవకాశాన్ని ఇవ్వు తండ్రి అని స్వామికి ప్రార్థన చేస్తూ ఉండాలండి మనందరం. దాని తర్వాత అలా కృష్ణుడు ఏవో చెట్లను చూసి ఉపదేశాలు చేస్తుంటే ఆ స్నేహితులందరూ వచ్చారట. కృష్ణ, నువ్వు చాలా అసురుల్ని చంపావు కృష్ణ, కానీ ఒక్క అసురుడు మాత్రం మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు కృష్ణ అని అన్నాడట. ఏ అసుడ్రా అది? ఏ అసుడైనా చెప్పు, దాన్ని నేను దూరం చేస్తాను అని అంటే గోపాల బాలు అన్నారట, ఆకలి అనే అసురుడు కృష్ణ, బాగా ఆకలేస్తుంది, పొట్టలన్నింటినీ కూడా కాల్చేస్తుంది, ఏదో ఒకటి పెట్టు అని అంటే కృష్ణుడు అన్నాడట, అగో అక్కడ మథుర నుంచి కొంతమంది బ్రాహ్మణులు వచ్చారు, వేద పండితులు యజ్ఞం చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, వాళ్ళు పెడతారు అని అంటే, సరే కృష్ణ అడుగుతాము అని గోపాల బాలులందరూ బయలుదేరారటండి. మథుర నుంచి, సిటీ నుంచి వచ్చారట ఒక పెద్ద గ్రూప్ అంతా.
అందరూ కూడా పండితులు చక్కగా యజ్ఞం చేస్తున్నారట. పెద్ద యజ్ఞశాల కట్టారట. పైనుంచి ధూపం వెళ్తుందట. తోరణాలు కట్టారట. 4 వైపులు కూడా 4 ద్వారాలు ఉన్నాయట. వేద మంత్రోచ్చారణలతో, హవనములతో, జపములతో, తపములతో ఆ యజ్ఞం చేస్తున్నారట. అందరు పిల్లలందరూ, గోపాల బాలందరూ కూడా వచ్చారటండి వాళ్ళ దగ్గరికి. వచ్చి, అయ్యా మాకు ఆకలేస్తుంది, కృష్ణ బలరాములకు కూడా ఆకలేస్తుంది, కొద్దిగా పెడతారా అంటే వాళ్ళని పట్టించుకోలేదటండి. ఇలా చూసి ఇలా తల తిప్పుకొని ఏదో వాళ్ళ యజ్ఞం వాళ్ళు చేసుకుంటున్నారు. స్వాహ స్వాహ అని వాళ్ళు వేసుకుంటున్నారటండి. అయితే పాపం వీళ్ళందరూ పాపం చాలా బాధపడిపోయారండి. సరే పరిగెత్తుకుంటూ మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చారు. కృష్ణ వాళ్ళు పెట్టట్లేదు కృష్ణ, అడిగాం కృష్ణ, మీ పేర్లు కూడా చెప్పాం కృష్ణ, అయినా పట్టించుకోలేదు కృష్ణ అని అంటే, సరే వాళ్ళని వదిలేయండి, వాళ్ళ వెనకాల వాళ్ళ మాతాజీలు ఉన్నారు, వాళ్ళ ధర్మపత్నులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. ఇప్పుడు చూడండి, మనం ఒకసారి ఎవరి దగ్గర పంపించామనుకోండి, వాళ్ళు ఇవ్వలేకపోయింది అనుకోండి, చాలా నామూష్ అయిపోతుందండి జనాలకు. తెలిసిన మీకు మళ్ళీ మేము వెళ్ళమండి, కావాలంటే మీరే తెచ్చి మాకు ఇవ్వండి, వాళ్ళు అక్కడ వద్దంటారు మేము వెళ్తే అని అంటారండి. నామూషి బాగా జనాలకు ఉంటుంది. కానీ గోపాల బాలకి ఎప్పుడు నామూషి ఉండదండి. కృష్ణుడు చెప్పాడంటే వాడు వెళ్ళిపోతారంతే. ఇప్పుడే వద్దని చెప్పారు, వాళ్ళు ఇవ్వమని చెప్పారు, వాళ్ళని పట్టించుకోలేదు. కృష్ణుడు అన్నాడు వెనకాల మండపంలోకి వెళ్ళండి అనగానే వెంటనే ఆనందంగా వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయి బ్రాహ్మణ పత్నులందరికీ దగ్గరికి వెళ్ళి, అమ్మ మాకు ఆకలిస్తుందమ్మా, కేవలం కృష్ణ బలరాములకు ఆకలిస్తుందమ్మా అని. ఓ అవునా అనగానే టక్కుమని లేచారనమాట. కృష్ణ బలరాములకే కాదమ్మా మాకు కూడా ఆకలిస్తుంది అని అంటే, సరే అయితే అందరికీ పట్టుకొస్తామని అక్కడ వాళ్ళు ఏం చేశారట, నైవేద్యములు ఆ యజ్ఞంలో సమర్పణ చేయడానికి పెద్ద పెద్ద జాడీల నిండా, పెద్ద పెద్ద గంపల నిండా రకరకాల నైవేద్యములు సమర్పణ చేశారట. మీకు తెలుసు కదండి, నైవేద్యం ఎంత శుచిగా శుభ్రంగా, మనం నిన్న చెప్పుకున్న ఎవ్వరు చూడకుండా ఉండాలి, అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి అని. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా అండి, ఎప్పుడైతే వాళ్ళు అడిగారో ఆ మరుక్షణం పరిగెత్తుకుంటూ పెద్ద పెద్ద టోకరీలన్నీ కూడా, గంపలన్నీ కూడా నెత్తిపైన పెట్టుకొని, ఆ నైవేద్యాలన్నీ కూడా పట్టుకొని పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారట. అసలు ఎట్లున్నారట స్వామి, ఎంత అందంగా ఉన్నారట. ఒకసారి మీరు చూడండి, 22వ శ్లోకాన్ని ఒకసారి చదవండి. శ్యామం హిరణ్య పరిధిం వనమాల్య బర్హా ధాతు ప్రవాల నటవేషమనువ్రతాంసే విన్యస్తహస్తమితరేణ ధునానమబ్జం కర్ణోత్పలాలక కపోల ముఖాబ్జహాసం. అతడు శ్యామల వర్ణుడు, సువర్ణ ఛాయ వస్త్రాలంకారుడు అయి ఉండెను. నెమలి పింఛమును, ధాతువులను, రెమ్మలను, వనమాలను గూడి అతడు నటవర వేషంలో ఉండెను. ఒక చేతిని మిత్రుని భుజముపై ఆనించి, రెండవ చేతిలో కలువ పువ్వును త్రిప్పుచున్న అతని కర్ణములందు ఉత్పలములు, కపోలములయందు ముంగురులు శోభిల్లుచుండ ముఖ కమలము సుందర దరహాసముతో నిండి ఉండెను. అబ్బబ్బబ్బబ్బా! ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడటండి కృష్ణుడు. అసలు ఇలా నించొని ఉన్నాడట కృష్ణుడు. నీలి వర్ణంలో ఉన్నాడట. దాని తర్వాత చక్కగా పట్టు పీతాంబరాన్ని కట్టుకున్నాడట. ఆ రింగులు అన్నీ కూడా చెంపలపై వరకు రింగులు పడిపోతున్నాయటండి. దాని తర్వాత ఈ రింగులు జుట్టు మధ్యలో ఆయనకేసిన పెయింటింగ్‌లన్నీ చెప్పాం గదండీ! ఆయనకన్ని పెయింటింగ్‌లేస్తారని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ పెయింటింగ్‌లన్నీ కనిపిస్తున్నాయట. దాని తర్వాత ఒక చెయ్యేమో ఇలా ఒక ఫ్రెండ్ షోల్డర్ పైన, ఇంకొకళ్ళ భుజం పైన ఇలా ఏసాడటండి. ఇలా ఏసి, ఇలా త్రిభంగంలో ఇలా కొద్దిగా తలని ఇలా వంపి, దాని తర్వాత రింగుల జుట్టంతా ఇటువైపు చెంపల పైన పడుతుందట. ఇటువైపేమో ఇవన్నీ కనిపిస్తున్నాయట. ఒక చేతిలో ఒక కలువ పువ్వుని పట్టుకొని ఇలా తిప్పుతున్నారటండి ఈ బ్రాహ్మణ పత్నులు వచ్చేంత వరకు. వాళ్ళు చూడంగానే ఒక్కసారి వామ్మో! కన్నయ్యని చూడంగానే ఒకసారి ఆ స్వరూపాన్ని చూడంగానే, ఆ అందాన్ని చూడంగానే అలానే ఉండిపోయారటండి. కృష్ణుడు అన్నారట, తెచ్చారా మీరు ఆహారాన్ని? తెచ్చారా మీరు నైవేద్యాన్ని? తెచ్చామయ్యా. అందరినీ కూర్చోబెట్టి, పిల్లలందరినీ కూర్చోబెట్టి, గోపాల బాలుని, కృష్ణ బలరాముని కూర్చోబెట్టి తినిపిస్తూనే ఉన్నారట. నైవేద్యాలు అక్కడ యజ్ఞంలో పెట్టాల్సిన నైవేద్యాలన్నిటిని ఇక్కడ ఖాళీ చేసి డామ్ మొత్తం నైవేద్యాలన్నీ పెట్టేశారట. పెట్టేస్తే వీళ్ళందరూ హాయిగా తినేశారటండి. తినేశాక కృష్ణ బలరాములు ఇద్దరు కూడా నించుంటే, కృష్ణుడు బృందావనంలో ఉండే ఆ బ్రాహ్మణ పత్నులు అందరూ అన్నారట, మేము ఇంకా వెళ్ళం కృష్ణ, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాలనుకోవట్లేదు. నీకు ఆకలేస్తుంది అని అడిగితే కూడా పెట్టని వాళ్ళ దగ్గరికి మేము ఎందుకెళ్ళాలి? మేము ఇంకా ఇక్కడే ఉండిపోతాం, మేము ఇంకా మీతోటే ఉండిపోతాం, మేము ఇంకా బృందావనంలోనే ఉండిపోతాం, ఇంకా మథురకెళ్ళాం, మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళకసలు వాళ్ళకి ఏం నేర్చుకున్నారని అసలు వాళ్ళకి భక్తి తెలుసా? నువ్వు అడిగితే నీకు పెట్టాలని తెలీదా? ఏమి సాధన అది? ఏం తపస్సు అది? దానికి ఏమన్నా మీనింగ్ ఉందా?
అని అంటే కృష్ణుడు అన్నాడు, లేదమ్మా, వెళ్ళాలి, మీరందరూ తిరిగి వెళ్ళండి. ఆ? ఎలా నేను మీతోటి ఉంటాను, ఎలా మీరు నన్ను పొందుతారు? అద్భుతం అండి, మనందరికీ కృష్ణుడు చెప్తున్న ఉపదేశం అండి. ఒకసారి 33వ శ్లోకం చదవండి. కృష్ణుడు ప్రత్యక్షంగా కృష్ణుడు పక్కన ఉండవలసిన అవసరం లేదండి. ఎలా మనం కృష్ణుడితో ఉండొచ్చట, దూరం ఉంటూ కూడా ఎలా మనం కృష్ణుడితో ఉండొచ్చట, సాక్షాత్తుగా కృష్ణుడే చెప్తున్నాడు, వినండి. శ్రవణాద్ దర్శనాద్ ధ్యానాన్ మయి భావోనుకీర్తనాత్ న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్. నన్ను గురించి వినుటచే, నా శ్రీ విగ్రహ దర్శనముచే, నన్ను ధ్యానించుటచే, నా నామగుణ కీర్తనముచే నా ఎడ ప్రేమ ఉత్పన్నమగును, కాని నా ప్రత్యక్ష సాన్నిధ్యముచే కాదు. కనుక మీరు ఇండ్లకు తిరిగి వెడులుడు. శ్రవణాదర్శనాధ్యానాన్, కృష్ణుడు సాక్షాత్తుగా చెప్తున్నారు, నా పట్ల ప్రేమ ఎలా లభిస్తుందట, నన్ను ఎలా పొందగలుగుతారట అంటే నా గురించి వినటం ద్వారా. భగవంతుడి గురించి వినాలి, భాగవతం నిరంతరం మనం వింటూ ఉండాలి. మీరందరూ కూడా భాగవతాన్ని వింటూ ఉండండి. అందుకే మన నిత్యం భాగవత సేవయా అనే కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడానికి ముఖ్యమైన లక్ష్యం ఇదే అండి. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కృష్ణుడే చెప్తున్నాడు, శ్రవణాత్, శ్రవణం ద్వారా నన్ను తెలుసుకోవచ్చు. దర్శనాత్, భగవంతుడికి ఫస్ట్ ఏమన్నాడండి? శ్రవణం. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటామో అప్పుడు భగవద్ దర్శనం చేసుకున్నప్పుడు ప్రేమతో స్వామిని మనం దర్శనం ఆ ప్రేమ పుడుతుందండి, లేకపోతే పుట్టదండి. శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాన్, అప్పుడు ఆ స్వామి యొక్క దర్శనం చూస్తే మనకు గుర్తొస్తుంది, అబ్బా స్వామి ఈ రకమైన బట్టలు వేసుకున్నారా, స్వామికి ఈరోజు ఇది వేశారా, ఈరోజు అది వేశారా, ఈరోజు చక్కటి ఇది చేశారా, ఈ నగలేసారా, ఈ రంగు రంగు పూలేసారా, ఇవన్నీ మనం ధ్యానం చేయొచ్చండి. మయి భావోను కీర్తనాత్, నా గురించి పాడినప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తామో, కాబట్టి వీటితో నన్ను పొందగలుగుతారు, నా పక్కన ఉండటం ద్వారా కాదు. కాబట్టి మీరు వెళ్ళండి అని ఎప్పుడైతే కృష్ణుడు చెప్తారో, అలానే ఆ కృష్ణుడి యొక్క ఆ భావన, ఆ మూర్తిని, ఆ రంగు, ఆ ఆ రంగు రంగుల జుట్టులు, దాని తర్వాత కృష్ణుడి యొక్క శ్రీముఖం పైన వేసుకున్న ఆ చిత్రములు, కృష్ణుడి యొక్క నవ్వు, కృష్ణుడి యొక్క ఇవి తిప్పటం, కృష్ణుడి యొక్క త్రిభంగం, ఇవి అలా చూస్తూ చూస్తూ దాన్నే దర్శిస్తూ గోపికలు మహాద్భుతం, ఈ బ్రాహ్మణ పత్నులందరూ కూడా మహాద్భుతమైన ఆనందాన్ని పొందుతూ వెళ్తూ ఉంటే, అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళారో, యజ్ఞం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారో, వాళ్ళు పాపం సిగ్గుతో తలదించుకున్నారట. అయ్యో మేము ఇంత ఏదో పాండిత్యం ఉంది అని అనుకున్నాం కదా, కానీ సరళత లేకపోయింది కదా. మనకి భగవత్ ప్రాప్తి, భగవద్ దర్శనం పొందాలి అంటే కావాల్సింది సరళ భావన అండి. ఎప్పుడైతే ఆ సరళత ఉంటుందో, ఎప్పుడైతే ఆ వినయం ఉంటుందో, గర్వంతో ఎప్పుడు మనం భగవంతుని పొందలేమండి. నాకు జ్ఞానం ఉంది అని అనుకుంటే భగవంతుని పొందలేమండి. నేను యోగ్యుణ్ణి అంటే భగవంతుని పొందలేమండి. వినయంతో, సరళత, ఈ వైష్ణవత, ఎప్పుడైతే మనకి వినయం ఉంటుందో, అయ్యా నాకు ఏ అర్హత ఉందయ్యా నిన్ను చూడడానికి, ప్రహ్లాదుడు మొన్న అన్నాడు కదండి, అలా ప్రేమతో భగవంతుడిని ఆచరించినప్పుడు, ఆదరించినప్పుడు, ఆశ్రయించినప్పుడు మాత్రమే మనం భగవంతుడిని పొందగలుగుతాం. శ్లోకం 42, 44 ఒకసారి ఈ శ్లోకాలు చదువుదాం. ఆ వేద బ్రాహ్మణులు ఏదైతే ఆ పండితులు ఆ యజ్ఞం చేస్తున్నారో వాళ్ళ యొక్క రియలైజేషన్స్ ఏంటి ఎప్పుడైతే ఈ గోపికల యొక్క ఆనందాన్ని చూశారో. దిగ్జన్మనస్తి వృద్యత్త దిగ్వ్రతం దిగ్బహుఘ్నతాం దిక్కులం దిక్క్రియాదాక్ష్యం విముఖాయే త్వదోక్షజే. బ్రాహ్మణులు పలికిరి, మన 3 విధములగు జన్మలకు, బ్రహ్మచర్య వ్రతపాలమునకు, విస్తారమగు జ్ఞానమునకు ధిక్కారము. మన ఉన్నత కులమునకు, కర్మ నైపుణ్యమునకు ధిక్కారము. అధోక్షజుడగు భగవానుని ఎడ విముఖులమైతిమి, కనుక ఇవన్నీయును నిందనీయములైనవి. అధోక్షణుడి యొక్క భగవానుడి వైపు విముఖత్వం కావాలి. విముఖత్వం కావాలా? భగవంతుడు అధోక్షజుడి వైపు మన మనస్సు వెళ్ళాలి. ఏది చేసైనా సరే మన జ్ఞానానికి, మన అజ్ఞానానికి కూడా అనుకోండి, ఎవరికైనా ఇవన్నీ రాలేకపోయినా పర్వాలేదు, ఏమి కావాలి మనకి అంటే భగవంతుడి వైపు మన యొక్క ప్రయాణం.
భగవంతుడు పట్ల ప్రేమ ఇది కావాలి. అందుకే వీళ్ళు అంటున్నారు దిగ్జన్మ. ఆ, ఈ ఈ జన్మ, ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క పాండిత్యము, వీటన్నిటికీ ధిక్కారం. అయ్యో మాకు అధోక్షజుడి పైన విముఖత్వం కలిగిందే, ఆ కృష్ణ బలరాములకే మేము సేవ చేసుకోలేకపోయామే అని అంటున్నారండి. దాని తర్వాత 42 నుంచి 44 చదవండి ఒకసారి. అహో పశ్యత నారీణామపి కృష్ణే జగద్గురౌ దురంత భావం యో విద్యన్ మృత్యుపాశాన్ గృహాభిధాన్. జగద్గురువు అగు శ్రీకృష్ణుని ఎడ ఈ వనితలకు కలిగిన అపారమగు ప్రేమను చూడుడు. ఆ ప్రేమ గృహాసక్తి అనడి మృత్యుపాశమునే ఛేదించి వేసినది. నాసాం ద్విజాతి సంస్కారో న నివాసో గురావపి న తపో నాత్మమీమాంసా న శౌచం న క్రియా శుభాః తథాపి హ్యుత్తమశ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే భక్తిర్దృఢా న చాస్మాకం సంస్కారాదిమతామపి. ఈ వనితలకు ద్విజ సంస్కారములు లేవు, బ్రహ్మచారిణులుగా గురు ఆశ్రమ వాసము లేదు, తపము లేదు, ఆత్మ విచారము లేదు, శౌచము గాని శుభదాయక కర్మలు గాని లేవు. అయినను ఉత్తమ శ్లోకుడు యోగేశ్వరేశ్వరుడు అగు శ్రీకృష్ణుని ఎడ వీరు దృఢమగు భక్తిని పొందగలిగిరి. ఇంకొక ప్రక్క మనము సంస్కారాది సమస్త విధి విధానములను నెరవేర్చినప్పటికీ అట్టి భగవద్భక్తిని పొందజాలకుంటిమి. చూసారా అండి, ఇది ప్రమాణం చాలా అండి. మీకు భాగవతంలో ఎవ్వరైనా సరే భగవంతుడి యొక్క భక్తిని పొందొచ్చు. ఎటువంటి వారైనా సరే భగవంతుడి యొక్క భక్తిని పొందొచ్చు. మా సనాతన ధర్మంలో కృష్ణుడు అందరినీ ఆదరిస్తారు. ఎవరికైతే భక్తి ఉన్నదో వాళ్ళందరినీ చేరదీస్తారు. ఆ, ఏది కూడా ఈ ప్రపంచంలో ఏ భౌతికమైన విషయము కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి మన యోగ్యతని ప్రతిపాదన చెయ్యదు. కేవలం మనసులో ఉండే భక్తి మాత్రమే యోగ్యత భగవంతుణ్ణి పొందడానికి. కాబట్టి ఎవ్వరూ బాధపడవలసిన అవసరం లేదు, ఎవ్వరూ చింతించవలసిన అవసరం లేదు. అందరూ ప్రేమతో ఆ భగవానుని ఆశ్రయించండి అంతే. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉన్నది, దాన్ని యూజ్ చేసుకోవాలంతే మనం. సరే, ఇవన్నీ అయిపోయాట. అలా 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 వస్తున్నారట. వచ్చేసరికి బృందావనంలో పెద్ద మీటింగ్ నడుస్తుందట. అందరూ గోపులందరూ నించున్నారట. మధ్యలో నంద మహారాజ్ ఇలా కుర్చీ వేసుకొని ఇలా ఏదో మీటింగ్ మాట్లాడుతున్నారట. ఇప్పుడు చూడండి, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు కూడా ఊరికే ఇంట్లోకి వెళ్ళి చక్కగా తిని పడుకోకుండా మీటింగ్లోకి దూరిపోయారటండి. దూరిపోయి నంద మహారాజ్ మాట్లాడుతుంటే కొద్దిసేపు కృష్ణుడు ఇలా ఇలా విన్నాడటండి. విని నందుడి దగ్గరికి వెళ్ళి, నంద, ఆ నాన్న ఏం చేస్తున్నారు నాన్న, దేనికి నాన్న ఈ మీటింగ్ అని అంటే, ఏం లేదు నాన్న, నువ్వు లోపలికి వెళ్ళి చక్కగా ఆడుకొని వచ్చావు కదా, తినేసి పడుకో. లేదు నాన్న, నాకు తెలుసుకోవాలని ఉంది నాన్న, ఏం చేస్తున్నారు అని అంటే, ఇంద్రపూజ చేస్తున్నాం కదా నాన్న, ఇంద్రపూజ వస్తుంది కదా, దానికోసం ఏర్పాట్లు చేస్తున్నావు. ఎందుకు నాన్న ఇంద్రపూజ ఏంటి నాన్న, చెప్పండి నాన్న, ఎందుకు చేస్తారు నాన్న, ఎలా చేస్తారు నాన్న అని అంటే, మీకు ఎందుకురా చిన్నపిల్లలు, మీరు వెళ్ళి పడుకోండి, మేము చేస్తున్నాం కదా ఈ కార్యక్రమాలు అంటే, లేదు నాన్న నాకు చాలా తెలుసుకోవాలని ఉంది, అసలు చాలా అంటే చాలా తెలుసుకోవాలని ఉంది నాన్న, అసలు మీరు ఇంద్రపూజ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, అసలు ఏమేం చేస్తాము, ఎప్పుడు చేస్తాము, చాలా అంటే అసలు మనసులో చాలా. చూడండి మనోడు ఎట్లా మాట్లాడతాడో, అసలు అంత తెలుసుకోవాలని ఉందటండి. ఇప్పుడు రేపొద్దున మీ పిల్లలు కానీ మీకు వచ్చి, అమ్మ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నాన్న మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, మీరు చెప్పే స్థితిలో ఉన్నారా అండి? ఈరోజు పిల్లలు ప్రతిదానికి రీజన్ అడుగుతున్నారండి. వై డూ యూ డూ ఇట్? ఎందుకు దేవుడికి ఆరాధన చేయాలి, ఎందుకు సూర్యుడికి నీళ్లు పోయాలి, ఎందుకు బొట్టు పెట్టుకోవాలి, ఎందుకు జపం చేయాలి, ఎందుకు ఆలయానికి వెళ్ళాలి, ఎందుకు ప్రదక్షిణ చేయాలి, ఎందుకు కొబ్బరికాయ కొట్టాలి, ఎందుకు అని ఆలోచిస్తున్నామండి. ఎన్ని కొట్టాలండి కొబ్బరికాయలు, 100 కొట్టాలా, 108 కొట్టాలా, 1000 కొట్టాలా, వీటిలలో ఉన్నాం. కొబ్బరికాయ ఎందుకు కొట్టాలో తెలుసుకో ఫస్ట్, తర్వాత కొడుదు గాని. ధూపం ఎందుకు పెట్టాలి, దీపం ఎందుకు పెట్టాలి, రీజన్స్ తెలియదండి మనకి. చేసేయాలి, ఆడంబరాలు చేసేయాలి, పెద్ద పెద్ద విషయాలు చేసేయాలి. కానీ ఇక్కడ నంద మహారాజ్ చెప్తున్నారు, కృష్ణుడు అంటున్నాడు చాలా తెలుసుకోవాలని ఉంది నాన్న. అసలు అంటే నంద మహారాజ్ చెప్తున్నట్టు, నాన్న ఇంద్రుడు మనకి వర్షాలు ఇస్తారు, వర్షాలు ఇస్తున్నందుకు మనము ఆయనకి పూజ చేయాలి. మనం ఆయనకు పూజ చేస్తే ఆయన ఇంకా ఇంకా బాగా వర్షాలు కురిపిస్తారు. ఇది మనకి పరంపరాగతంగా వస్తుంది. కాబట్టి ఇది
ఎప్పటి నుంచో నడుస్తుంది. అందరు ఊర్లలో వాళ్ళు ఒకరోజు ఇంద్రుడికి పూజ చేస్తారు నాన్న. కాబట్టి మనం పూజ చేస్తే ఆయన చాలా ఆనందించి ఇంకా ఇంకా వర్షాలు కురిపిస్తారు అని ఈ నందమహారాజు చెప్పారు. ఎవరికి? కన్నయ్యకి. కృష్ణుడు ఏమన్నాడో తెలుసా అండి? కృష్ణుడు క్వశ్చన్స్ ఏమేమి అడిగాడో తెలుసా అండి? కృష్ణుడు ఎప్పుడు చేస్తాడు, ఎవరి కోసం చేస్తారు, ఎందుకు చేస్తున్నారు, ఏ శాస్త్రం ప్రకారంగా చేస్తున్నారు అని కృష్ణుడు అడిగాడండి నందుణ్ణి. ఏ శాస్త్రంలో రాసింది మీరు చేసే పూజ అని అడిగాడండి నందుణ్ణి. తెలుసునా అండి? భగవంతుడు మనకి ఈ విషయాన్ని చెప్తున్నారు. ఏదన్నా చెప్తే ఎవడైనా టీవీలో వచ్చి ఇజ్జే అజ్జే అంటే ఏ శాస్త్రం ప్రకారంగా చెప్తున్నారు అని అడగాలి మనం. అంతేగాని ఎవరేది చెప్తే అది చేసేయకూడదండి మనం. కృష్ణుడు అడిగాడట ఈ ప్రశ్నని. ఏమవుతుంది అంటే చాలా వర్షాలు పడతాయి, చాలా మొత్తం ఈ పంటలన్నీ బాగా పెరుగుతాయి నాన్న అని చెప్పారట. తర్వాత కృష్ణుడు ఏమన్నాడో తెలుసా అండి? అంతా నందుడు చెప్పిన మాటలన్నీ విన్నాడటండి. ఈ కన్నయ్య మాట్లాడుతున్నాడండి ఇప్పుడు. కృష్ణుడు అన్నట్టు, నాన్న ఏ పూజ చేయటం వల్ల కర్మ పోదు నాన్న, కర్మ మారదు నాన్న, కర్మని మ్యానిపులేట్ చేయలేము నాన్న. ఎవరు చెప్తున్నారు తెలుసండి? కన్నయ్య చెప్తున్నాడండి నాన్నకి. మీరు అనుకోవచ్చండి, ఈ పూజ చేయటం వల్ల ఇది వచ్చేస్తుంది, ఆ పూజ చేయటం వల్ల అది వచ్చేస్తుంది, ఈ పూజ చేయటం ఇది చెయ్యంగానే మొత్తం ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. సారీ సార్, అవ్వదు. కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? కర్మ మారదు నాన్న పూజ చేయటం వల్ల. ఎందుకు పూజ చేయాలో తెలుసా నాన్న? నందుడికి చెప్తున్నారు, అక్కడ గోపాల బాలందరికీ చెప్తున్నారు. భగవంతుడు ఏదైతే మనకి ఇచ్చారో దానికి కృతజ్ఞతగా పూజ చేయాలి. ఆరాధన అంటే కృతజ్ఞత తెలుపుకోవటము. కాబట్టి మన భాగ్యంలో ఎంతైతే వర్షం రాసుంటుందో అది ఇంద్రుడి ద్వారా, ఇంద్రుడు కేవలం పరికరం మాత్రమే. ఎందుకంటే ఆయనే కదండి చేయించేవాడు. ఆయనకు తెలుసు కదా ఎవరిని ఆయన ఆఫీస్లో పెట్టుకున్నాడు డ్యూటీ కింద. కాబట్టి ఇంద్రుడి కేవలం నిమిత్తుడు మాత్రమే. వాడికి ఏంటి పూజ చేసేది? మనకి మన ఆవులన్నిటికీ కూడా గ్రాసాన్ని ఇచ్చేది, మనందరికీ మంచినీరు ఇచ్చేది, మనందరి దూడలన్నీ ఆడుకోవడానికి ప్రదేశం ఇచ్చేది, మనందరం పూలు పండ్లు అన్ని తీసుకునేది గోవర్ధన నుంచి నాన్న. మనం గోవర్ధనుడికి పూజ చేద్దాం నాన్న. గోవర్ధనుడు మనకి ఇంత చేస్తున్నాడు కదా, ఆ గోవర్ధనుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ మనం గోవర్ధనుడు ఆరాధన చేద్దాం నాన్న అని అన్నారండి. అనగానే ఏమన్నారు తెలుసా అండి? అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, తరతరాల నుంచి వాళ్ళ పరంపరలో వస్తుందండి. కానీ కన్నయ్య చెప్పంగానే ఒక్క నిమిషంలో కృష్ణుడు చెప్పాడు అని అందరూ ఒకటే ఒక స్వరంతో ఏమి చెయ్యాలి అని అడిగారండి. అంతే. ఎందుకు నువ్వు మారుస్తున్నావు పరంపరని, ఎందుకు నువ్వు మారుస్తున్నావు వీటిని అని అడగలేదండి. ఏ శాస్త్రం ప్రకారంగా నువ్వు చెప్తున్నావు అని కూడా కృష్ణుని అడగలేదు. ఎందుకో తెలుసా అండి? కృష్ణుడు చెప్పిందే శాస్త్రం. భగవంతుడు ఏదైతే మాట్లాడతారో అదే శాస్త్రం. కాబట్టి బ్రజవాసుల యొక్క గొప్పతనం ఏంటట అంటే, భగవానుడి యొక్క ఉపదేశములు వినంగానే వారు చేస్తున్న ఆరాధనని, తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయాన్ని మార్చేసి, ఒక చిన్న పిల్లవాడని, ఇంత చిన్న పిల్లవాడండి కన్నయ్య చెప్తే ఒక్క నిమిషంలో మారిపోయారండి. ఇది భక్తి అంటే. కొంతమంది ఎంత స్టబర్న్‌గా ఉంటారో తెలుసా అండి? శాస్త్రంలో భగవద్గీత, భాగవతాది శాస్త్రంలో, అయ్యా ఈ పరంపర తప్పు, ఈ సాంప్రదాయం తప్పు, లేదు మా ఇంట్లో ఇట్లనే వస్తుంది, మేము ఇట్లనే చేస్తాం. సారీ సార్, అది పనికిరాదు. అది భక్తి కాదండి భగవంతుడి పైన. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి తెలుసుకుంటామో శాస్త్రీయంగా, ఇప్పుడు చూడండి, శాస్త్రీయంగా మన సాంప్రదాయంలో ఉన్నదనుకోండి చక్కగా చేయొచ్చు. కానీ అశాస్త్రీయమైనవి ఏమన్నా ఉన్నాయనుకోండి రావచ్చండి, వస్తాయి కూడా. కాల ప్రభావేణ అశాస్త్రీయమైనవి కొన్ని కుటుంబాలలో వస్తూ ఉండుంటాయి, కొన్ని సమాజంలో చూస్తూ ఉంటుంటాం. కానీ ఎప్పుడైతే మనము భగవద్గీత, భాగవతం, రామాయణం ఇవి వింటామో అట్లీస్ట్ అప్పుడైనా సరే మనం మారాలి. మారితే ఏమి జరుగుతుంది? ఎలా కృష్ణుడు మనతో ఉంటారు? ఈ గోవర్ధన లీల మొత్తం వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక్క ప్రశ్న అడగలేదండి, ఎందుకు అలా చెప్తున్నావు పిల్లోడివి, నీకేం తెలుసు? ఏం అడగలేదండి. కన్నయ్య చెప్తే మనందరం వినాల్సిందే. ఒకటే ఒక ప్రశ్న అడిగారు, కృష్ణ ఏం చెయ్యాలి మేము? అందుకే అండి, మన కుటుంబంలో ఏవైనా అవైదికమైనవి కానీ, అపరంపరాగతంగా అశాస్త్రీయమైనవి ఏవన్నా అలవాట్లు వస్తూ ఉంటే వాటిని మనం ఆపచ్చు, వాటిని మనం మార్చచ్చు. లేదండి మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, మేము కూడా ఇలానే చేస్తాం అని తప్పులు చేయాల్సిన అవసరం లేదండి. ప్రాణి హింస చేయవలసిన అవసరం లేదు. ఏవైనా భగవానుడు చెప్తున్నాడు, సాధువులు చెప్తున్నారు, భాగవతోత్తములు చెప్తున్నారు,
అంటే దాన్ని చూసి మారుస్తే ఏమవుతుందో పూర్తిగా వినండి. ఏం చెయ్యాలని చెప్పారు, అంతే కదండి. కృష్ణుడు అన్నాడు, పచ్యంతే వివిధాపాకాహ, రకరకాల నైవేద్యాలు ఉండండి, పాయసాదయ, పాయసాదులన్నీ కూడా తయారు చేయండి. ఎలాంటి పాయసం ఎలా చేయాలి మన ఆచార్యులు చెప్తారండి. ఎలాంటి పాయసం, పాయసం రెసిపీ తెలుసా మీకు? పాయసం ఎలా చేయాలో మన ఆచార్యులు సనాతన గోస్వామి చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు అని అంటే, ఏం చేయాలట పాయసాన్ని చేయాలంటే, స్వల్పాన్న బహుదుగ్ధ, చాలా పాలు తీసుకోవాలటండి, దాంట్లో కొద్దిగా మాత్రమే అన్నం వేయాలటండి. తర్వాత చాలా స్లో ఫ్లేమ్లో గంటల తరబట్టి మరిగించాలి. కృష్ణుడు ఏమన్నారు తెలుసా అండి? ఫస్ట్ పాయసం చేయండి. ఎందుకో తెలుసా అండి? పాయసం ఎప్పుడు చల్లగా తినాలటండి. ఫస్ట్ పాయసము, స్వీట్లు ఇవన్నీ తయారు చేయండి, లాస్ట్కి కూరలు తయారు చేయండి, లాస్ట్కి అన్నం వండండి, ఎందుకంటే అవి పాడైపోతాయి కాబట్టి. ఇలా రకరకాల నైవేద్యములు చేయండి. ఇంకేమేం చేయమంటున్నాడు కృష్ణుడు చూడండి. హల్వా, హల్వా చేయండి, గోధుమ పిండి హల్వా, బొంబాయి రవ్వ హల్వా, ఇవన్నిటిని కూడా చక్కగా కేసరి అంటాను చూడండి, కేసరి చేయండి, పూరీలు చేయండి, మాల్పోవా, మాల్పోవా తెలుసా అండి మీకు? మాల్పోవా, మాల్పోవా అవి చేయండి, దాన్ని అకూపము అని అంటారు, సకూలి అని అంటారు. జిలేబీలు, ఇంతింత పెద్ద పెద్ద జిలేబీలు చేయండి, బాదూషాయిలు చేయండి, దాని తర్వాత రకరకాల కూరగాయలు చేయండి, కూరగాయ తర్వాత అన్నం వండండి, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వీటన్నిటిని తీసుకోండి. మనందరం గోవర్ధనుడికి పూజ చేద్దాం. గోవర్ధనుడి యొక్క పూజ, పండితుల్ని బ్రాహ్మణోత్తముల్ని పిలిపించి చక్కగా యజ్ఞం చేయిద్దాం. దాని తర్వాత గోపూజన చేద్దాం. దాని తర్వాత గోవర్ధనుడు మనకి ఇంత చేసిన గోవర్ధనుడికి కృతజ్ఞత చెప్పుకోవడానికి మనం గోవర్ధనుడికి పూజ చేద్దాం. ఏం అడిగి కాదు, కృష్ణుడు చెప్తున్నాడు, పదండి అందరం కలిసి చేద్దాం అలా అని అంటే, సరే సరే అందరూ పదండి పదండి గోవర్ధనుడికి పూజ చేద్దాం అందరూ. అసలు గోపాల బాలు అన్నారట, అయ్యో మరి ఇంద్ర పూజ వద్దంటున్నావు కదా కృష్ణ, మరి ఈ సామాన్లన్నీ సామాన్లన్నీ ఏమవు, అవే సామాన్లతో ఉండండి నైవేద్యాలు. కృష్ణుడు అంటున్నట్ట, ఈ రోజు నుంచి ఎవరు పాలు గట్రా దాక్కని అన్ని నైవేద్యాలు చేసేయండి, అన్ని ఈ రోజు నుంచి ఏం పని ఉండకూడదు, అందరూ సకినాలు చేయటం, మురుకులు చేయటం, అప్పాలు చేయటం, అరసలు చేయటం, ఇలానే ఉండండి మొత్తం. అంటే ఒక పండగ వస్తుంది అన్నప్పుడు పండగ వాతావరణం రావాలంటే ఆ ఫీల్ ఉండాలండి. చక్కగా నైవేద్యాలన్నీ తయారు చేసుకొని అన్ని రకరకాల డబ్బాలలో స్టోర్ చేసేస్తూ ఉండండి, పదండి అందరం కలిసి చేద్దాం, గోవర్ధనుడికి పూజ చేసుకుందాం, పదండి అని అంటే, సరే అని అందరూ కూడా బ్రహ్మాండంగా అన్ని రకాలైన నైవేద్యములు తయారు చేసుకున్నారట. మరి మీరు అడగచ్చు, మరి ఇంద్రుడు ఫీల్ కాలేదా అండి? ఇంద్రుడు పూజ ఆపచ్చా అండి అలా? పృథ్వీరేణు అనుపయాంసి కనికా పల్గుస్వలింగోలహు తేజోవాయు నిశ్వసనం మరుత్తరుతరం రంధ్రం సుసూక్ష్మం నభః క్షుద్రారుద్ర పితామహ ప్రభుతయ కీట సమస్తాసుర సయత్ర సతారకో విజయతే శ్రీపాదధూళీకర. భగవంతుడి యొక్క పాదధూళి ముందు ఇంద్రాది దేవతలందరూ కూడా ఆయన పాద కింకరులండి. భగవానుడి యొక్క పాదధూళి యొక్క కింకరులు ఇంద్రాది దేవతలందరూ కూడా. కాబట్టి ఇంద్రుడు ఫీల్ అవుతాడా ఫీల్ అయ్యాడు, ఎందుకోసం ఇది చేశాడో చెప్పండి. కానీ భగవంతుడు అవేం పట్టించుకో. ఇంద్రుడికి ఒక గుణపాఠం నేర్పించాలి. ఎందుకో తెలుసా అండి? ఇంద్రుడు కొద్దిగా బాగా ప్రైడ్ ఎక్కువైపోయిందటండి, కొద్దిగా అహంకారం ఎక్కువైపోయిందటండి. మీరు చూడండి, క్లాస్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కంటే ఫోజులు కొడతాడండి, తెలుసా మీకు ఈ విషయం? మీకు ఎప్పుడైనా అలాంటి క్లాస్ ఇన్ఛార్జ్లు ఉన్నారా అండి? ఇలా టీచర్ పోగానే క్లాస్ ఇన్ఛార్జ్ లేసి అందరినీ ధమ్కీలిస్తూ, నీ పేరు రాస్తా బోర్డు పైన, నీ పేరు రాస్తా. అందుకే క్లాస్ ఇన్ఛార్జ్ అంటే ఎవరికి పడ్డదండి. క్లాస్ ఇన్ఛార్జ్ వచ్చిందనుకో అందరూ వాడిని తిడతారు, వాడి వెనకాల వాటన్ని గలీజ్ మాటలు అంటుంటారు, వాళ్ళందరినీ వాళ్ళతో కూర్చోరు, ఎందుకంటే అంత ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ భగవాన్ కృష్ణుడే ఇక్కడ ఉన్నాడు, కానీ ఇంద్రుడు మాత్రం ఏ పెద్ద, ఆయన కేవలం ఒక క్లాస్ ఇన్ఛార్జ్. దానికి కానీ నేను అది అంటున్నాడు. అందుకే వాడిని కొద్దిగా ఇది చేద్దామని ఆయన ఇది చేశాడనమాట. ఈ లీలంతా కూడా ఇంద్రుడి యొక్క గర్వాన్ని హరించడానికి కోసం. ఇంద్రుడు ఆ మాట చెప్తారు ముందు ముందు గోవర్ధన లీల వింటూ ఉండండి చక్కగా. కాబట్టి ఇంద్రుడికి ఎప్పుడైతే ఆ గర్వం అలా పెరిగిపోయిందో, ఆ గర్వాన్ని అణచడం కోసం ఏం చేశారంటే, వెంట్రుకు కూడా పీకలేరండి దేవతలు ఎవరు కూడా భగవానుడు ఉంటే. భగవానుడు మనతోటి ఉంటే ఎవరేం చేయగలుగుతారండి? కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ ఏం చేశారట, చక్కగా బ్రహ్మాండంగా మీరు చూడండి, అందుకే మనకి చెప్తారు,
అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనల్ని ఆ భగవంతుడి యొక్క ఆరాధన, ఆ భగవానుడి యొక్క శరణాగతి చేసి, భగవానుని యొక్క నిత్య సేవలో మనం అనుసంధానం అవ్వటం. ఎందుకది అత్యంత ముఖ్యమో తెలుసా అండి? ఇప్పుడు ఈ దేవతలందరూ కూడా మనకి ప్రాపంచికమైన వస్తువులు ఇయ్యగలుగుతారండి. కానీ ముక్తిని ఇచ్చేది కేవలం కృష్ణుడు మాత్రమే. మరి మీరు అడగొచ్చు ప్రభుజీ మరి ఈ ప్రాపంచికమైన విషయాలు ఇస్తే ఏముందండి? ఏం ప్రాబ్లమ్ ఉందండి దాంట్లో? మీరు చూడండి ఒకాయన ఓ బావిలో పడిపోయాడండి. బావిలో పడబోతున్నాడు. పడబోతూ ఉంటే ఇలా ఒక చిన్న ఒక చిన్న తాడుంది. ఆ తాడుని పట్టేసుకున్నాడు. కిందంతా పెద్ద పెద్ద సర్పాలున్నాయండి. నల్లటి సర్పాలు, విషంతోటున్న సర్పాలున్నాయి. మీరు దేనిపైన ఫోకస్ చేస్తారండి? ఆ వ్యక్తిని ఎలాగో అలాగా కాపాడి బయటికి తీయాలని ఫోకస్ చేస్తారా? లేదా ఒరేయ్! ఒరేయ్! కొద్దిగా ఓఆర్ఎస్ తెప్పియండిరా వీడికి కళ్ళు తిరుగుతున్నాయి. కొద్దిగా ఏదన్నా అక్కడ రోడ్డు పైన ఇక్కడ వర్షాకాలంలో చక్కగా మొక్క కంకులు వేయిస్తున్నారురా అది తీసుకొని రండి వీడికి తినిపిద్దాం. ఏం ఆలోచిస్తారండి ఫస్ట్? వీడిని ఎలా బయటికి తీసి ప్రాణాన్ని కాపాడతారు అంతే కదండీ! కాబట్టి ఈ సంసారం అనే సాగరంలో మనం మునిగిపోతూ ఉంటే, నాకిది కావాలి, నాకది కావాలి, నాకిది కావాలి, నాకది కావాలి, భౌతిక విషయాలు అడుగుతామా? ఈ సంసారం నుంచి తరింపజేసుకొని భగవంతుడి యొక్క శ్రీచరణాలను పొందుతామా? కాబట్టి అందుకు భగవతాశ్రయం అనేది ముఖ్యం. అందుకు భగవానుడిని సేవించడం అనేది ముఖ్యం. అందుకు భగవత్ చరణాగతి అనేది ముఖ్యం. వీళ్ళందరూ ఏదో తప్పు కాదండి. వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఇవ్వగలుగుతారు. కానీ గర్వం వచ్చిందట ఇంద్రుడికి. అందుకే భగవానుడు ఈ లీల చేస్తున్నాడు. ముందు ముందు చూడండి ఏం చేశారు. మంచి యజ్ఞం చేశారట. యజ్ఞం ముందు చక్కటి ఆ యజ్ఞకుండాన్ని తయారు చేసి దానికంతా కూడా మంచి పేడతో లేపనం చేసి, ముగ్గులు వేసి యజ్ఞశాల చూస్తే ఎంత వైభవంగా ఉందట. మొత్తం అన్ని చోట్ల రంగురంగుల గోవర్ధనం చుట్టూ రంగురంగుల ముగ్గులేశారట. జెండాలు పాతారట. తోరణాలు కట్టారట. అందరూ చక్కగా అలంకరణ చేసుకున్నారట. అందరూ వచ్చారట. యజ్ఞంలో పాల్గొన్నారట. చక్కగా వేదాశీర్వచనాన్ని విన్నారట. దాని తర్వాత చక్కగా కృష్ణుడు అన్నాడట, ఇప్పుడు గోవర్ధనానికి నైవేద్యం పెట్టండి. అంటే నైవేద్యం ఎట్లా పెట్టారో తెలుసా అండి? గోవర్ధనం ఎంత పెద్ద పర్వతమో అంత పెద్ద పర్వతమా అన్నట్టుగా అన్నం పోసారట కుప్పగా. కుప్పగా అన్నం పోసి చుట్టూ రకరకాల కూరలు చేసి దాని చుట్టూ పేర్చారటండి. దాని తర్వాత ఆ కుప్ప ముందు ఒక పట్టిక బెల్లం యొక్క పెద్ద కుప్ప పేర్చారటండి. దాని చుట్టూ రకరకాల స్వీట్లటండి. అసలు స్వీట్లు అలాంటి స్వీట్లు ఆ స్వీట్, ఈ స్వీట్ కాదండి. అసలు జాంగరీలు, బాదుషాలు, గులాబ్ జాములు, రసగుల్లాలు, పెద్ద పెద్ద మనకి ఇమర్తీలు, దాని తర్వాత రకరకాల గరిజలు, అరిసెలు, సకినాలు, మురుకులు, అప్పాలు, అసలు మీరు ప్రపంచంలో ఏవైతే ఉంటాయని అనుకుంటారో వాటన్నిటిని పేర్చారట. దాని తర్వాత పెద్ద పెద్ద పాత్రలు ఇంత పెద్ద పెద్ద కుండలతో రసాలా అని ఒక ఐటెమ్ చేశారట. దాంట్లో ఏముంటుందో తెలుసా అండి? రస్సీ లాంటిదనమాట. అందులో ఏముంటుందంటే పెరుగు, చిలికి దాంట్లోపల ఇలాయచీ పొడి, దాని తర్వాత పటిక బెల్లం, దాని తర్వాత మిరియాల పొడి, పచ్చకర్పూరం, ఇవన్నీ ఏసి బాగా చిలికి అలాంటి పెద్ద పెద్ద పాత్రలు. ఇక పాయసం అయితే పాయసం సముద్రంగా ఉన్నట్టుగా పెద్ద పెద్ద పాత్రలలో పాయసం పోసేశారట. దాని తర్వాత అన్నిటిపైన తులసిని పెట్టారట. తులసిని పెట్టి ఆ గోవర్ధనానికి నివేదన చేస్తూ ఉన్నారట. హాయిగా ఆ గోవర్ధనానికి నివేదన చేస్తూ ఉంటే అందరు చూస్తున్నారట. ఏంటి గోవర్ధన ఏం చేస్తుంది? ఏంటివి? అని అందరు నైవేద్యం పెట్టి చూస్తూ ఉంటే కృష్ణుడు ఏం చేశాడో తెలుసా అండి? ఎలా అయితే కృష్ణుడు ఇక్కడున్నాడో ఆ కృష్ణుడే గోవర్ధనం పైన ఇంకొక స్వరూపంతో ప్రత్యక్షమయ్యి వాళ్ళు పెట్టిందంతా తింటున్నాడట. ఒక్కొక్క ఐటెమ్‌ని తీసుకొని లోపలికి పెట్టి నోట్లోకి ఇలా లోపల పెట్టుకొని చాలా బా చేశారు. చాలా బా చేశారు. నువ్వేం తెచ్చావు? నువ్వేం తెచ్చావు? అందరు తీసుకొచ్చారా? అని అడిగి మరీ తింటున్నాడట. తింటుంటే అసలు బ్రజవాసులందరూ ఆనందం పెరిగిపోతుందటండి. అందరన్నా ఇంద్రుడికి పూజ చేసాం ఇన్ని రోజులు ఒక్కసారి కూడా రానే రాలేదు. మావన్నీ నైవేద్యాలన్నీ వేస్ట్ చేసేసాడు. మా గోవర్ధనం చూడండి ఎంత బా తింటున్నాడో. అనంగానే కృష్ణుడు చూసాడు. చూసారా? ఎందుకంటే ఆయన ప్రపోజ్ చేశాడు కదండీ ఈ ప్లాన్‌ని. కాబట్టి చూసారా గోవర్ధన ఎలా తీసుకుంటున్నాడో అని అనంగానే అక్కడి నుంచి గోవర్ధనేమో చాలా బా చేశారు. నువ్వన్నీ తెచ్చావు గదా! నువ్వన్నీ తెచ్చావు గదా! అని తింటున్నాడట. మొత్తం అంత నైవేద్యం ఆ అన్నకూటం మొత్తం తినేసాడటండి. తినేసి అనియోర్ అనియోర్ అని ఇంకా గావాలి, ఇంకా గావాలి అన్నారట.
ఇంకా కావాలి ఇంకా కావాలనగా అందరు పరిగెత్తుకుంటూ షాప్లలో ఏమున్నాయి అవి తీసుకొచ్చి ఇంట్లలో ఏమున్నాయి అన్ని తీసుకొచ్చి అన్ని పెట్టేస్తే అన్ని తినేసి అనియోర్ ఇంకా కావాలంటుంటే అందరూ వెబ్బేలు వెళ్ళిపోయారటండి. ఏం చేయాలి అంటే కృష్ణ అన్నట్టు కొద్దిగా తులసిని ఇవ్వండి చేతికి అనగానే తులసి పెట్టుకొని లోపల పెట్టుకోగానే ఇంత శాంతి ఇచ్చారట. భగవంతుడికి మనం పెట్టే నైవేద్యములన్నిటిలో తులసి పెట్టారండి. భగవంతుడికి గోవర్ధన పూజ మా ఆదిలాబాద్లో ఎంత చక్కగా గోవర్ధన పూజ చేశాం, మీకు ఫోటోలు చూపిస్తాం. మనందరం ఎప్పుడైతే కలిసి ప్రత్యక్ష రూపంలో భాగవత సప్తాహాన్ని చేసుకుంటామో అప్పుడు కూడా మనం ఇది ఆవు పేడతో చేసిన గోవర్ధన అన్నమాట. గోవర్ధన గిరిధారి ఆవు పేడతో చక్కగా గోవర్ధనాన్ని చేసి పైన ఒక గోవర్ధనాన్ని పెట్టి చక్కగా రంగురంగుల ముగ్గులు వేసి తోరణాలు కట్టి దాని తర్వాత నైవేద్యములు స్వామికి చూడండి ఎట్లా అన్నకూట నైవేద్యము అని రకరకాల సుమారుగా 600 గోపూజ. ఈ గోపాల బాలందరూ కూడా మా పిల్లలు ఇలా 650 రకాల కంటే ఎక్కువ రకాలు భగవంతుడికి నైవేద్య రూపంలో సమర్పణ చేస్తున్నారు. చూడండి మీరందరూ కూడా స్వామికి ఎంత చక్కగా నైవేద్యం పెట్టారు. ఇది ఇస్కాన్ ఆదిలాబాద్లో జరిగిన గోవర్ధన పూజ ఫొటోస్. కానీ ఆ బృందావనంలో ఇలా అలా కాదండి, అన్ని నైవేద్యాలు అండి. అన్ని తినేసాక తులసి పెట్టుకొని ఆయనతో శాంతించారట. చాలా బాగున్నాయి ప్రసాదాలన్నీ, చాలా బాగున్నాయి నైవేద్యాలన్నీ అన్నట్టు గోవర్ధన్. ఇంకేముంది, అందరు ఆనందంతో ప్రదక్షిణలు చేస్తున్నారట ఆ ఎడ్ల బండుల పైన. ఫస్ట్ ముందు మంగళ వాయిద్యాలు ఉన్నాయటండి. మంగళ వాయిద్యాల వెనకాల అందరు జెండాలు పట్టుకున్నారటండి. జెండాలు పట్టుకున్న వాటి గోపాల బాలు ఉన్నారటండి. దాని తర్వాత చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఆరతి ప్లేట్లు పట్టుకున్నారటండి. దాని వెనకాల బ్రాహ్మణోత్తములందరూ కూడా స్వస్తి వాచనం చేస్తూ ఆశీర్వాదాలు ఇస్తూ నడుస్తున్నారటండి. దాని తర్వాత పెద్ద పెద్ద గోపులు ఉన్నారటండి. దాని తర్వాత కృష్ణ బలరాములు ఇంకా స్నేహితులతో ఆడుతూ పాడుతూ వెళ్తున్నారటండి. దాని తర్వాత గోపికలు ఉన్నారట. దాని తర్వాత మళ్ళీ ఎవరైతే నడవలేకపోతున్నారో మాక్సిమం చాలా మంది గోపికలందరూ కూడా ఎడ్ల బండిలో ఎక్కారట. దాని తర్వాత మళ్ళీ లాస్ట్కి గోపాల బాలు ఉన్నారట ప్రొటెక్షన్. ఇలా అందరూ కలిసి చక్కగా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారట. అందరూ ఆనందంగా పాడుతున్నారట. వేద పండితులందరూ కూడా చక్కగా ఆశీర్వచనం చేస్తున్నారట. గోపికలందరూ పాడుతున్నారటండి. కానీ అన్నిటికంటే ఎక్కువ సౌండ్ ఏమొస్తుందో తెలుసా అండి, గోపికల యొక్క పాటలు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడున్నా సరే అండి, ఏం పని చేస్తున్నా సరే అండి, గోపికలు ఎప్పుడు పాడుతూనే ఉంటారండి. అలా మనం ఎప్పుడు మౌనంగా ఉండకూడదండి. ఎప్పుడో ఏదో ఒక కృష్ణుడి యొక్క నామాన్ని, కృష్ణుడి యొక్క కీర్తన, కృష్ణుడి యొక్క పాటలు ఇలా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఎప్పుడు ఏదో ఒక నామాన్ని చక్కగా పాడుతూ ఉండాలట. అయితే బ్రాహ్మణుల యొక్క వేద పండితులు ఏమైనా ఆశీర్వదిస్తారో తెలుసా అండి, గోపిలు ఇంకా పాడండి ఇంకా పాడండి అని ఆశీర్వదిస్తున్నారటండి. ఆశీర్వచనములతో కూడుకున్న గోపికల యొక్క భగవన్నామానక నడుస్తుంది. అలా కృష్ణుడు కూడా చూసారా ఎంత బాగా గోవర్ధన పూజ జరిగిందో, చూసారా ఎంత బాగా ఆయన నైవేద్యాలు తీసుకున్నారో. భగవంతుడికి పెట్టటం అనేది ఆనందం కలిగిందనుకోండి, భగవంతుడు స్వీకరించినప్పుడు కూడా ఆనందం కలుగుతుందండి. ఇప్పుడు వాళ్ళు బాధపడలేదంటే అమ్మో మా నైవేద్యాలన్నీ తినేశాడు మాకెట్లా అని అనలేదండి. కానీ గోవర్ధనం ఏం చేశారో తెలుసా అండి, మొత్తం ఎన్నైతే నైవేద్యాలు తీసుకున్నారో మొత్తం దాన్ని మళ్ళీ అలానే ప్రతిష్టాపించేశారట. మొత్తం స్వీకరించి మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారట. భగవంతుడికి మనం ప్రేమతో పెట్టినప్పుడు ఆయన ఏమి అలా చూసేయడండి, ఆయన స్వీకరిస్తారు, చూసి మొత్తం మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే ప్రదక్షిణ పూర్తయిపోయిందో మళ్ళీ ఆ నైవేద్యాలన్నీ అక్కడ ఉంటే అబ్బా ఏం పూజ చేయించావు అసలు, ఎంత బాగా పూజ అయింది అసలు, ఎంత చక్కగా స్వామి నైవేద్యాలన్నీ స్వీకరించాలంటే పైనుంచి గోవర్ధనం వరాలు అడగండి ఎవరు ఏ వరం అడిగితే వాళ్ళకి ఆ వరం ఇస్తాను అని అన్నారు. అయితే కృష్ణుడు అన్నట్ట ఫస్ట్ చూసావా గోవర్ధనుడు వరాలు అడుగుతున్నారు, నంద మహారాజ్ నాన్నగారు కదండి, నాన్నగారు మీరు ఫస్ట్ అడగండి అని అంటే నంద మహారాజు అన్నారట, అయ్యా మేము మిమ్మల్ని ఏం అడగలుగుతాము, మాకు కావాల్సింది అన్నీ మీరు ఇచ్చేశారు, మాకు ఒకటే ఒక కోరిక అయ్యా, కృష్ణ బలరాములు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, కృష్ణ బలరాముడు ఎప్పుడూ రక్షణ ఉండాలి అన్నాడటండి నంద మహారాజ్. అంతే అండి కావాల్సింది, మనకు ఒకటే ప్రార్థన ఉండాలి, భగవంతుడు బాగుండాలండి. భగవంతుడు బాగుంటే మనందరం బాగుంటాం కదండి. ఇది ఒక్కటే కోరిక మనకు ఉండాలి. భగవంతుడి ముందు నుంచని మనం ఏం కోరిక కోరాలి, మనం రోజు ఏం సంకల్పంతో మన యొక్క ధర్మాచరణ చేయాలి. స్వామి నువ్వు బాగుండాలి తండ్రి, నీ సేవలు బాగా జరగాలి తండ్రి, నువ్వు నీ యొక్క ధర్మము బాగుండాలి స్వామి, నువ్వు ఆనందంగా భగవంతుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడండి. కానీ భక్తుడు ఎప్పుడు వారికి రక్షణగా ఉండుగా పల్లాండు
పెరియాళ్వారు ప్రార్థన చేస్తారు, స్వామి నీకు రక్షణ కలుగుగాక. ఆ నందమహారాజ్ ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళందరినీ మీరేమన్నా కోరికలు కోరండి, అయ్యా మాకేం కోరికలు లేవు, కృష్ణ బలరాములు బాగుండాలంతే. అందరు ఒకటే ఒక స్వరంతో చెప్పారట. ఎందుకంటే నాయకుడు ఎలా ఉంటాడు, గురువు ఎలా ఉంటాడు. ఇప్పుడు నాయకుడు అంటే గురువే కదండి. గురువులే కూర్చొని ఈ ఈ పూజ చేస్తే ఈ భౌతిక ఫలితం వస్తుంది, అది చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ మంత్రం చెప్తే నీకు అవొస్తాయి అని చెప్పినప్పుడు శిష్యులు ఇంకెట్లా తయారవుతారు చెప్పండి. కాబట్టి నంద మహారాజుని ఎప్పుడైతే కృష్ణుడు అడిగాడు, అప్పుడు చెప్పారట, అయ్యా మాకేం వద్దు, మా కృష్ణ బలరాములు మా భగవంతుడు బాగుండాలి. ఇదే అండి ప్రార్థన. ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి. ఇంకేమి కోరికతో మనం ఆరాధన చేయవలసిన అవసరం లేదు. స్వామి నువ్వు బాగుండాలి. భగవద్భాగవత ఆచార్య ప్రీత్యర్థం భగవద్భాగవత ఆచార్య కైంకర్య రూపేణ, అంతే. భగవంతుడి యొక్క కైంకర్య రూపంలో మనం ఆరాధన చేయాలి. అయితే ఇలా జరిగిందట. అందరూ ప్రసాదాలు తీసుకున్నారట. అబ్బబ్బబ్బబ్బ, ఈ ప్రసాదమా ఆ ప్రసాదమా, ఈ ప్రసాదమా ఆ బ్రహ్మాండమైన ప్రసాదాలట. అందరు వెళ్ళమంటే ఎవ్వరు వెళ్ళబుద్ధి కావట్లేదట అందరికి. అందరు పూజ ఎంత బాగా జరిగింది, పూజ ఎంత బాగా జరిగింది, పూజ ఎంత బాగా జరిగింది అని మాట్లాడుకుంటూ ఇంద్రుడిని తిడుతున్నట్ట. ఇన్ని రోజులు వేస్ట్ చేసాం, వాడు ఎప్పుడు వచ్చింది లేదు, పెట్టింది లేదు, తిన్నది లేదు, పెట్టింది లేదు, మేము ఊరికనే ఇన్ని రోజులు కష్టపడే వాళ్ళం. అసలు ఎంత బాగా చేయించాడు మా కన్నయ్య పూజని అని అంటే, ఇంద్రుడు ఒకసారి బృందావనం నుంచి మనం స్వర్గలోకానికి వెళ్దామండి. స్వర్గలోకంలో ఏమవుతుందంటే తెలుసా, ఇంద్రుడు ఇలా కూర్చొని, ఇంద్రుడు ఇట్లా కూర్చొని, పూజలు జరిగాయా అన్ని చోట్ల నుంచి అని అంటే, పూజలు జరిగాయి. పూజలు అన్ని చోట్ల నుంచి అయ్యాయ్యా. బృందావనం ఒక్కొక్క ఊరు గురించి అడుగుతున్నట్టు. ఆ ఊర్లో ఏం చేశారు, ఈ ఊర్లో ఏం చేశారు, బృందావనంలో ఏం చేశారు అనగానే, బృందావనానికి కూడా ఇంద్రుడి యొక్క స్వర్గలోకం నుంచి బట్టలు ఉంటారు కదండి, వాళ్ళు వెళ్ళి చూసొస్తున్నారట. చూసేసరికి పెద్ద నైవేద్యాలు అన్ని పెట్టారట. దారిలో అందరు ఇంట్లలో కూడా చూసి పెట్టుంటే వాళ్ళందరూ ఇంద్రుడిని తిడుతున్నారట. చీచి ఏం ఇంద్రుడు అసలు, ఎప్పుడు రాలేదు, అసలు ఏమైనా మాట్లాడా? ఇప్పుడు చూడే గోవర్ధనుడు ఎంత బాగా మాట్లాడాడు, ఎంత బాగా ప్రసాదాలు తీసుకున్నాడు, ఎంత బాగా మనల్ని అడిగాడు, ఎంత ముద్దుగున్నాడో అని అంటే, వీళ్ళ బట్టలు వెళ్ళి ఇంద్రుడికి చెప్పారట. ఈసారి అసలు ఇప్పటి వరకు జరగనంత పెద్దగా చేశారు బృందావనంలో. కానీ ఏంటి అంటే, నీకు చేయలేదయ్యా, గోవర్ధనానికి చేశారు. రాయికి చేశారా, నాకు చేయకుండా? అవునయ్యా, గోవర్ధనానికి చేశారు. ఎవరు చెప్పారు అంటే, చిన్న పిల్లవాడు ఒక ఆయన చెప్పాడు. ఎవడు వాడు? కృష్ణుడు చెప్పాడు. ఏమంటున్నారు బృందావనంలో ఉండే వాళ్ళు? మిమ్మల్ని తిడుతున్నారు అనగానే వాడు ఆయన ఇలా కూర్చున్నాడు, కొద్దిగా డమ్మని స్లిప్ అయ్యాడన్న. స్లిప్ అయ్యి, నన్ను తిడుతున్నారా, ఏమని తిడుతున్నారు అంటే, ఏమని తిడుతున్నారంటే, అంటే మీరే అంత గోవర్ధనుడు బాగా ప్రేమ చూపించారట, మీరు ఎప్పుడు చూపించలేదట అంటున్నారండి అందరు మీ గురించి అని. అనుకోగానే ఎంత ధైర్యం, ఒక చిన్న పిల్లవాడు, తెలివి తక్కువవాడు, బాలిషం స్తబ్దం పండితమానిన, వాడు పెద్ద పెద్ద పండితుడు అనుకుంటున్నాడా? వాచాలం, మాటలు ఎక్కువ మాట్లాడేవాడు, ఒక చిన్న పిల్లవాడు, గోకులంలో ఉండే పిల్లవాడు, ఆవులను చూసుకునేవాడు, నా గురించి నా పూజ నాపిస్తాడు. ఇంద్రుడికి చూడండి, అన్ని ఊర్లలో వాళ్ళు ఇంద్ర పూజ చేశారటండి, కేవలం ఒక చిన్న ఊరు బృందావనంలో మాత్రం చేయలేదటండి. అహంకారం ఉన్నవాడికి ఎంతమంది రెస్పెక్ట్ ఇచ్చారని చూడడటండి. ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది వాడికి ఇలా ఏమంటాం, వాళ్ళు గిలినట్టు అనిపిస్తుందట. అహంకారం లేని వారికండి, అహంకారం విహీనత అంటే, ఇప్పుడు అహంకారంతో రగిలిపోతున్న వాళ్ళు ప్రతి ఒక చిన్న చిన్న మాట కూడా వాళ్ళకి పెద్ద పెద్ద బాధలు కనిపిస్తాయండి. అదే వినయంతో ఉన్న వాళ్ళకి అంతగా పెయిన్ అవ్వదండి. ఒకసారి మా గురువుగారిని ఎవరో మాట్లాడుతుంటే, మా గురువుగారిని అంటే, అయ్యా ఎప్పుడు వాళ్ళు అలా మాట్లాడుతుంటారు, మీరు ఎందుకండి ఏం రెస్పాండ్ అవ్వరు అంటే, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి నాకు ఇస్తున్నారు, నా దగ్గర ఉన్నది ప్రేమ, నేను ప్రేమని ఇస్తాను, కానీ వాళ్ళ దగ్గర ఉన్న చెత్తని నేను తీసుకోను, నా దగ్గర చెత్త లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేను. సింపుల్, అంతే అండి. కాబట్టి అహంకారం విహీనులుగా మనం ఉండాలి. కానీ ఇంద్రుడికి అహంకారంతో, ఎంత అహంకారము అనంటే, కృష్ణుడి యొక్క అంతు చూస్తా అన్నాడు. ఎవరంతా చూడ్డానికి బయలుదేరండి? రాజధాని ఎక్స్ప్రెస్ ముందు రాజధాని ఆపుతానని నించుంటే ఏమవుతుందండి? వాడు గోవిందా గోవింద, వీడు గోవిందుడినే ఎదిరిస్తానని బయలుదేరాడు. ఏం చేశాడో తెలుసా అండి? సంవర్ధక మేఘములను పంపించాడండి. సంవర్ధక మేఘములు స్వర్గములో చైన్లేసి కట్టేసి ఉంటాయండి. ఎందుకో తెలుసా అండి? అవి కేవలం ప్రళయ కాలంలో మాత్రమే
వాటిని విడుదల చేస్తారు. అలాంటి సంవర్ధక మేఘములను పంపిస్తే ఆ మేఘములు కురుస్తున్నాయట, స్తంభాలులా కురుస్తున్నాయటండి, స్తంభాలుగా. స్తంభం ఎలా ఉంటుందో అంత పెద్ద పెద్ద చినుకులతో అక్కడ మేఘములు ఆ, కురుస్తూ ఉన్నాయట. అసలు ఎంత భయంకరంగా ఉంది బృందావన పరిస్థితి. ఆ ఈదురుగాలులు, ఆ తుఫాన్లు, ఆ అల్ల కల్లోలం అయిపోయిందటండి బృందావనం. మీరే చూద్దురు కానీ అసలు ఈ బృందావనం ఎంత అల్లకల్లోలంగా ఉందో. అలా సంవర్ధక మేఘములు కురుస్తూ ఉంటే పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, తుఫాన్లు ఇవన్నీ సృష్టించేసరిట గోపాల బాలులు ఒక్కరు, అక్కడుండే బ్రజవాసులందరూ కృష్ణ కృష్ణ మహాబాహో స్వామి, నీ యొక్క శ్రీచరణాలే మాకు రక్ష అని మనసులో అనుకున్నారండి. కృష్ణుని నింద చేయలేదండి. నువ్వు చెప్పినందుకే ఈరోజు ఈ ప్రళయం వస్తుంది, నువ్వు చెప్పినందువల్లనే మీరు కష్టాలు వస్తున్నాయి ఆ అని కృష్ణుని ఏమని, స్వామి నువ్వు ఉన్నావు కదా, నీ శ్రీచరణాలే మాకు రక్ష అని అన్నారట. ఒక ఆచార్యులు అంటారండి, గోపాల బాలులు, గోపికా స్త్రీలందరూ, వ్రజవాసులందరూ శ్రీకృష్ణుని యొక్క చరణాలను ఆశ్రయిస్తున్నామని ఎందుకు చెప్పారట తెలుసా అండి? వాళ్ళు అనుకున్నారట, ఆల్రెడీ కృష్ణుడు ఒకసారి మేమందరం మరణిస్తే ఆయన యొక్క అమృతతుల్యమైన నేత్రములలో నుంచి కృప వర్షించి మమ్మల్ని అందరినీ కాపాడాడు. ఒకసారి తురావర్త, ధేనుకాసుర, అరిష్టాసుర ఇలాంటి అసురులు వచ్చినప్పుడు మన అందరినీ కూడా చేతులతో ఆ అసురుల్ని సంహరించి కాపాడాడు. ఒకసారి పెద్ద కారు చిచ్చొస్తే నోట్లోకి ఆ అగ్నిని మొత్తం తీసుకొని మమ్మల్ని కాపాడాడు. మళ్ళీ మళ్ళీ స్వామిని నీ యొక్క చూపులు చూడమని అడుగుదామా, నీ యొక్క హస్తములతో కాపాడమని అడుగుదామా, మళ్ళీ నీ నోటితో అయ్యో ఆల్రెడీ అన్ని చేశారు, ఇప్పుడు మాకు ఎవరు శరణు కాదు, ఇంకా లాస్ట్కి కనీసం లీస్ట్ అమౌంట్ ఆఫ్ కష్టం కృష్ణుడికి ఇవ్వాలనుకుంటే వాళ్ళు అనిపించిందట, పాదాలను ఆశ్రయిద్దాం, పాపం పాదాలు ఎప్పుడు సేవ చేయలేదు కదా, కృష్ణుడికి మళ్ళీ 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 ఇబ్బంది పెట్టకూడదు అని పాదాలని ఆశ్రయించారట. ఎప్పుడైతే పాదాలని ఆశ్రయించారో ఏమనలేదటండి, స్వామి నీ పాదాలే నాకు రక్ష తండ్రి అని ఆ స్వామి యొక్క వైభవాన్ని ఎప్పుడైతే మనసులో స్మరించారో, భగవానుడా నువ్వు మాతోటి ఉన్నావు అని ఎప్పుడైతే స్మరించారో, ఒక్కసారి కన్నయ్య అలా వెళ్ళి ఒక ఎడమ చేతితో చిల్లికని వేలితో ఇలా ఆ భూమిని ముట్టుకోగానే గోవర్ధనం చుట్టూ, ఆ గోవర్ధనం మొత్తం చుట్టూ ఇలా ఇలా మొత్తం భూమి నుంచి విడదీసినట్టు అయిపోయిందట. వెంటనే ఆయన లోపలికి వెళ్ళి ఇలా అని ఇలా ఇలా లోపలికి అంటూ ఉంటేనే గోవర్ధనం అంతా పైకి వచ్చేసిందట. మీరే ఎలా ఎత్తారో గోవర్ధనాన్ని. ఎవరైనా వెళ్ళండి, కాపాడండి, కృష్ణుడికి సాయం చేయండి. చూడండి మన కృష్ణుడిని. చూడండి కన్నయ్య ఇలా అని ఆ గోవర్ధనాన్ని మొత్తం కూడా ఎడమ చేతి చిట్కని వేలితో
మీరు చూడండి, ఎడమ చెయ్యి ఇప్పుడు కుడి చేత్తో రాసే వాళ్ళకి ఎడమ చెయ్యి చాలా వీక్గా ఉంటుందండి. ఈ చేత్తో లేపినంత ఈ చేత్తో లేపలేరు. ప్లస్ అన్నిటికంటే ఈ చేతిలో అన్నిటికంటే వీకెస్ట్ చిటికెన వేలండి. చిటికెన వేలి యొక్క గోరు పైన గోవర్ధనాన్ని నిలబెట్టాడటండి. అంటే ఇంద్రుణ్ణి ఎంత వినయపరిచాడో, ఎంత హంబుల్ చేసేసాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఏమనుకున్నాడు? సంవర్ధక మేఘములు కనిపించి బృందావనాన్ని నాశనం చేద్దాం అనుకుంటే, ఈ చిన్ని పిల్లవాడు ఎడమ చేతి చిటికని వేలు గోరుపైన గోవర్ధనం అనే పర్వతాన్ని నిలబెట్టేశాడండి. అది కృష్ణుడు అంటే. అది భగవానుడి యొక్క శక్తి అంటే. కృష్ణుడితో పోలిక పోల్చుకునే ముందు ఈ పని చేసి చూపించండి ఎవరైనా. అని మీరు కాదండి, మీరందరూ భక్తులు అనుకోండి. కానీ జనాలు కృష్ణుడు కృష్ణుడు మేము కృష్ణుడు మాకు గోపికలు కావాలంటారు కదండి. వాళ్ళకి ఒక్కసారి అయ్యా నాన్న ఓ పర్వతాన్ని ఎత్తురా తండ్రి అని చెప్పండి. వాడు బతుకుంటే అప్పుడు వాళ్ళకి గోపికలు ఇద్దాం. కాబట్టి భగవంతుడి యొక్క శక్తి ఏమిటో తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క స్థాయి ఏంటో తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క వైభవం ఏంటో తెలుసుకోవాలి. కృష్ణుడు అందరికి పిలుస్తున్నాడట, రండి రండి లోపలికి రండి అమ్మ. ఒక్కొక్కరిని పేరు పేరునండి. ఎవరైనా బయట ఆగి అమ్మో ఇంత పెద్ద పర్వతం చిన్న పిల్లవాడు కింద పడేస్తే అని అనుకుంటా ఉన్న వాళ్ళని కూడా మీరు నా పైన నమ్మకం ఉంచండి, లోపలికి రండి, నేను మిమ్మల్ని కాపాడుతా. పేరు పేరున పిలిచి పిలిచి మరి ఆయన యొక్క శరణలోకి తీసుకుంటున్నాను. ఇదండి భగవానుడు అంటే. ఇదండి భక్తులంటే. భక్తులు నిరంతరము కూడా భగవత్ ప్రేమానుభూతి యొక్క సముద్రంలో మునిగిపోయి ఉంటారట. కానీ వాళ్ళు ఒక్కళ్ళే పానం చేయాలనుకోరటండి. అందరికీ ఇవ్వాలనుకుంటారట. అందరికీ ప్రేమ పంచాలి. అందరూ కృష్ణుడి యొక్క శరణాగతి రావాలి. ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో బృందావనంలో ఆ కృష్ణ ప్రేమ తన్మయత్వ స్థితిలో ఉండేవారు. కానీ వారు భారతదేశాన్ని వదిలేసి ప్రపంచమంతా అందరికీ కృష్ణ ప్రేమని, ఈ వైభవాన్ని, కృష్ణుడి యొక్క శరణాగతిని అందించాలి అని బయలుదేరి ప్రపంచాన్ని మొత్తం భగవానుడి వైపు తీసుకొస్తున్నారు వారి యొక్క శిష్య బృందం అంతా. కాబట్టి ఎంత గొప్పదండి అసలు, ఎంత వైభవం అండి అసలు బృందావనం అంటే. కృష్ణుడే పిలుస్తున్నాడట పేరు పేరున పేరు పేరు. ఎలా ఉన్నదట అంటే, చిన్న పిల్లవాడు ఒక చిన్న పువ్వుని ఇలా కట్ చేసి ఇలా నెత్తిపైన పెట్టుకుంటే ఎలా ఉందో అలా కృష్ణుడు గోవర్ధనాన్ని పట్టుకొని నించున్నాడటండి. నిజపతి భుజదండం ఛత్రచారం ప్రపత్య. నిజపతి భుజదండం. నిజపతి నిజమైన స్వామి. ఇంద్రుడు ఏమనుకుంటున్నాడు? వాడు స్వామి అనుకుంటున్నాడు. కానీ ఆయన స్వామి కాదు. నిజపతి దేవతలందరికీ ఎవరు రాజు అనంటే శ్రీకృష్ణ భగవాన్. నిజపతి భుజ దండం. ఆయన యొక్క భుజము అంబ్రెల్లా, ఛత్రం యొక్క దండం ఉంటుంది కదండి, అలా మారిపోయిందట. గోవర్ధనమేమో ఛత్రంలా అయిపోయారటండి. అలా నించొని అలా పట్టుకునేసరికి దేవతలందరూ వాళ్ళకి ఏం పని ఉందండి? ఒకటే పని, పుష్పాలు రెడీగా ఉంటాయటండి. దేవతలందరికీ పుష్పాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి, బేరీలు ఎప్పుడు రెడీగా ఉంటాయి. కృష్ణుడు ఏం చేయగానే పుష్పాలు కురిపించడం, బేరీలు వాయించడం. అందరు దేవతలు మైనస్ ఇంద్ర. ఇంద్ర ఒక్కడే పాపం ఇన్సెక్యూరిటీలో అక్కడ స్వర్గంలో ఉన్నారు. మిగతా దేవతలందరూ మాత్రం కృష్ణుడు గోవర్ధన ఎత్తావని చాలా ఆనందపడుతున్నారటండి. అలా ఉంటే మీకు విషయం తెలుసా అండి? ఎంత ఆనందపడాలండి వ్రజవాసులందరూ. అమ్మయ్యా మా కోసం కాపాడాడు, మమ్మల్ని కాపాడాడు, ఏ ఏ ఏ అందరూ బాధపడుతున్నారట, అందరూ కలవరపడుతున్నారట, అందరూ ఏడుస్తున్నారట కన్నయ్యని చూసి. అమ్మో కన్నయ్య, ఎందుకన్నయ్య అంత కష్టపడుతున్నావు? ఎందుకన్నయ్య ఇంత మా కోసం ఇంత కష్టపడుతున్నావు? మీ చిన్ని చెయ్యి కమిలిపోతుందేమో. నువ్వు అసలు ఏమన్నా ఈ ప్రోటీన్ షేకులు దాగి పెరిగిన వాడివా అయ్యా? కేవలం వెన్న తిని పెరిగిన వాడివయ్యా నువ్వు. వెన్న ఎంత సాఫ్ట్గా ఉంటుందండి. అలాంటి వెన్న తిని పెరిగిన శరీరం అయ్యా, నువ్వు అంత పెద్ద బండరాయిని ఎలా మోస్తున్నావు తండ్రి? అందరూ కలవరపడిపోతుంటే అక్కడ ఉండే గోపాల్ వాళ్ళందరూ రండి రండి అందరూ కూడా కర్రలు పెట్టండి అని కర్రలు పెట్టారట. కర్రలు పెట్టంగానా మీరు కర్రలు పెడతారా అని భగవంతుడు కొద్దిగా ఇలా ఇలా షేక్ చేశాడట గోవర్ధన. అంటే కర్రలు అని ఠాప్ అని ఇరిగిపోయాట. అసలు ఎంత బాధట, అందరూ బాధపడుతున్నారట. కన్నయ్య అయ్యో మా వల్ల కన్నయ్య ఇంత పెద్ద కష్టాన్ని పొందుతున్నారే. వాళ్ళందరూ అన్నారట, ఏం పర్వాలేదు కన్నయ్య, నువ్వు వదిలేసే అసలు గోవర్ధనాన్ని, మాకేమైనా పర్వాలేదు, నువ్వు కష్టపడకు మా కోసం అని. నువ్వు కష్టపడకు మా కోసం అని అంటున్నారట. అయితే యశోదమ్మ ఏడుస్తుందట, అమ్మో మా కన్నయ్యకి ఏమైపోతుంది, మా కన్నయ్య ఇంత కష్టపడుతున్నాడు. గోపికలందరూ కూడా అయ్యో కృష్ణుని చూసే అదృష్టం దొరికింది, కానీ ఇలానా మా కోసం కష్టపడుతున్నా అంటే వీళ్ళందరి యొక్క బాధలు చూసి తట్టుకోలేక మధుమంగల్ కృష్ణుడి యొక్క స్నేహితుడు వచ్చి, ఏయ్
ఎందుకు ఏడుస్తున్నారు మీరు అందరు కూడా? ఎందుకు బాధపడుతున్నారు? కృష్ణుడు ఏం కష్టపడట్లేదు. నేను మంత్రాలు చదువుతూ ఉంటే గోవర్ధనం ఇలా లేచింది, కృష్ణుడు వచ్చి ఇలా ఫోజ్ ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, జనాలు ఇలా సూర్యుడు వెనకాల ఉంటే ఇలా ఫోజ్ ఇస్తాడండి, సూర్యుడు ఏదో చేతిలో పట్టుకున్నట్టు. చూసారా మీరు? మధు మంగళ వచ్చి అంటాడట, అది ఊరికే ఇలా గాల్లో ఏలుతుంది, నేను మంత్రాలు చదువుతుంటే కృష్ణుడు వచ్చి ఇలా సెల్ఫీ ఫోటో ఇస్తున్నాడు, ఫోజ్ కొడుతున్నాడు అని అన్నారు. అందరు కొద్దిగా నవ్వొచ్చిందటండి. కృష్ణుడు అనుకున్నాట, అయ్యో వీళ్ళందరూ బాధపడుతున్నారు, వీళ్ళందరికీ ఎలాగైనా నేను చేయాలని ఫ్లూటు వాయించడం ప్రారంభం చేశారట. ఫ్లూటు వాయించేసరికి కృష్ణుడు తోటి అరణ్యానికి వెళ్ళే గోపాల బాలు ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళందరూ కలవరపడటం స్టార్ట్ చేశారట. గోపికలందరూ ఆనందపడ్డారట, వీళ్ళందరూ కలవరపడ్డారు. ఒరే మీరెందుకు కలవరపడుతున్నారా? వాళ్ళని ఆపితే మీరు బాధపడుతున్నారు, మీకేమైందిరా అంటే, కన్నయ్య ఫస్ట్ ఫ్లూట్ ఆపేసి. ఎందుకు ఫ్లూట్ ఆపేయాలి అని పక్కనున్న వాళ్ళందరూ అడుగుతున్నారు. అంత బాగా వాయిస్తుంటే పిల్లోడు ఎందుకు ఆపుతున్నారా అంటే, ఏం లేదయ్యా మీకు తెలియదు, కృష్ణుడు మేము అరణ్యానికి వెళ్తాం కదా, ఎప్పుడైతే ఫ్లూట్ వాయిస్తాడో రాళ్ళన్నీ కూడా కరిగిపోతాయి. ఇంత ఈ గోవర్ధనం కరిగిపోయింది అనుకోండి, లోపలంతా కొబ్బరి చెట్టి అయిపోతాను రేపు ప్రొద్దునికి ఇడ్లీలోకి. కాబట్టి కృష్ణుడు ఫ్లూట్ ఆపు అని వీళ్ళు అంటున్నారట. తర్వాత కృష్ణుడు అసలు ఎట్లా చేశారట అంటే, ఆయన యొక్క కృపా నేత్రములతో నుంచి బయట వర్షము, ఎంత పెద్ద సంవర్తక మేఘములతో వర్షం పడుతుంటే ఆ వర్షము యొక్క స్పృహ తెలియకుండా కృష్ణుడి యొక్క కరుణా వర్షం అంతగా కురుస్తుందటండి బ్రజవాసులపై. ఆ కరుణా వర్షముతో పెద్ద ఆనంద ఉత్సవం నడుస్తుందటండి. రాధారాణిలా కృష్ణుడిని చూస్తూ గోవర్ధనానికి ప్రార్థన చేస్తుంటే, గోవర్ధన ఎంత పెద్ద పర్వతానివి నువ్వు, దానిపైన నువ్వెంత పెద్దగున్నావో అంత నైవేద్యాన్ని తినిపించావు, అంటే ఇంటూ 2 అయ్యావు. దానిపైన ఇంద్రుడు అంత పెద్ద వర్షాన్ని పంపిస్తున్నావు, అంటే ఇంటూ 3 అయ్యావు. గోవర్ధన్ ఇంటూ 3. మా కన్నయ్య ఇంత చిన్ని పిల్లవాడు, కృష్ణుడు ఇంత చిన్ని చెయ్యయ్యా, ఆయనను బాధ పెట్టకయ్యా, నువ్వు కృష్ణుడి పైన ఇందాక మధుమంగల్ అన్నాడు కదా, అలానే ఎగురుతూ ఉండయ్యా అని రాధారాణి ప్రార్థన చేస్తుందటండి. దాని తర్వాత కృష్ణుడు అందరినీ ఓదార్చాడట. ఏం లేదమ్మా, అసలు గోవర్ధనుడే ఉన్నాడు, నేను జస్ట్ ఇలా పట్టుకున్నా, ఏదో ఆసరాగా, ఏదో బ్యాకప్గా ఇలా నేను చేయబెట్టాను, మీరేం కంగారు పడకండి. గోవర్ధనం అండి, మీకు విషయం తెలుసా అండి, ఇంద్రుడు భయంకరమైన ఉరుములు, మెరుపులు, వర్షాలు, వడగళ్ళు, రాళ్ళు, పర్వతాలు పడేస్తున్నట్టండి ఆకాశం నుంచి. గోవర్ధనం పైనుండే ఒక మట్టి రేణువు కూడా దాని ప్లేస్ కదలలేదటండి. ఇది భగవానుడి యొక్క శక్తి అండి. మట్టి రేణువు కూడా ప్లేస్ కదలలేదటండి. ఇంకో విషయం చెప్పనా, గోవర్ధనం పైనుండే ఆ గ్రాస్, ఆ గడ్డి మొత్తం కూడా ఇలా నిక్కబరుచుకుందటండి. ఎందుకంటే కృష్ణుని యొక్క చేతి స్పర్శ కింద నుంచి, ఇప్పుడు చూడండి మనము ఫోన్కి ఛార్జింగ్ పెట్టామనుకోండి, కింద నుంచి టింగ్ అని బ్రైట్నెస్ పెరుగుతుంది, అలా గోవర్ధనం మొత్తం బ్రైట్గా వెలిగిపోతుందటండి. ఎందుకంటే క్రింద కృష్ణుడు ఛార్జింగ్ పెట్టాడు, కింద కృష్ణుడి యొక్క స్పర్శ కలుగుతుంది. దాని తర్వాత చెట్లు పెద్ద పెద్దగా, చిన్న చిన్న చెట్లని పెద్దగైపోతున్నాయట, ఆ కాయలన్నీ పండ్లైపోతున్నాయట, పువ్వులని విరుచుకుంటున్నాయట. ఇంద్రుడు ఏమనుకున్నాడు, గోవర్ధనాన్ని నాశనం చేస్తాను, ఆ వ్రజవాసుల్ని నాశనం చేస్తాను. ఇక్కడైతే పెద్ద ఆనంద కోలాహలం నడుస్తుందటండి. అందరూ రౌండ్ రౌండ్లుగా కృష్ణుడి చుట్టూ నాట్యం చేస్తున్నారట, కృష్ణుడు ఆడుతున్నారట, పాడుతున్నారట. కృష్ణుడు 7 రోజులు 7 రాత్రులు కూడా ఆయన కృపా వృష్టితో ఆనంద మహోత్సవం జరుగుతుందటండి. అక్కడ బయటేమో వడగల్ల వాన, లోపలేమో ఆనందం. ఎవరి యొక్క హృదయంలో కృష్ణుడు ఉంటాడో, ఎవరి యొక్క జీవితంలో కృష్ణుడు ఉంటాడో, సంసారం బయట అల్లకల్లోలంగా ఉండొచ్చండి, కానీ మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం, భగవంతుడు మన దగ్గర ఉంటే. కాబట్టి ప్రపంచంలోనే ఫస్ట్ లాక్డౌన్ అండి. అందరు లోపలే ఉండి 7 రాత్రులు 7 పగళ్ళు లోపలే ఉండాల్సి వచ్చింది, కానీ మోస్ట్ హ్యాపీ లాక్డౌన్. అందరూ కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఆడుతున్నారట, పాడుతున్నారట అండి. ఎంత ఆనందం. మీకు విషయం తెలుసా అండి, మీరు అనుకోవచ్చు, ప్రభుజీ ఇలా కృష్ణుడు ఇలా పెట్టాడు, పైన గోవర్ధనం ఉన్నాడు, పైనుంచి వచ్చే వర్షం అంతా లోపలికి రాదా అండి, బుడద అవ్వదా అండి, లోపలంతా కూడా నీళ్లు రావా అండి అని అంటే, మీకు విషయం తెలుసా అండి, కృష్ణుడు సుదర్శనాడికి చెప్పారట, గోవర్ధనం చుట్టూ తిరగాలి అని. సుదర్శనుడు రౌండ్గా తిరుగుతున్నాడట. ఆ గోవర్ధనం పై నుంచి పడిన నీళ్ళన్నీ కూడా సర్రని ఒక్కసారి ఎవాపరేట్ అయిపోతున్నాయట. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ, బయటంతా చల్లగా, అసలు అరే ఐస్, ఇంతింత పెద్ద ఐస్ వడగళ్ళన్నీ పడుతున్నాయట, లోపల మాత్రం చక్కగా హీటర్ పెట్టుకున్నంత వెచ్చగా ఉందటండి.
మీకు తెలుసా అండి, మామూలుగా వెచ్చగా ఉండటం వేరు, బయట చల్లగా ఉన్నప్పుడు లోపలగా వెచ్చగా ఉందనుకోండి, ఆనందమే వేరుగా ఉంటుందండి. అట్లుందటండి లోపల. సరే మీరు అనుకోవచ్చు, ప్రభుజీ పైనుంచి నీళ్ళైతే సుదర్శనుడు తీసేస్తున్నాడు, మరి అట్నుంచి ఇట్నుంచి నేలపై నుంచి నీళ్లు కారి లోపలికి రావాలి కదా. కృష్ణుడు ఆదిశేషుడికి పని చెప్పాడట. ఆదిశేషుడు ఇలా గోవర్ధనం చుట్టూ ఒక పెద్ద వాల్ లాగా తయారయ్యి ఒక్క చుక్క నీళ్లు కూడా లోపలికి రానివ్వట్లేదట. అలా ఇక్కడి నుంచి ఆదిశేషుడు, పైనుంచి సుదర్శనుడు, మధ్యలో కృష్ణుడు, కృష్ణుడు పట్టుకొని వేణువు వాయిస్తూ అందరూ నాట్యం చేస్తూ అందరూ కూడా ఆనందంగా ఆ యొక్క బృందావన ఉత్సవం జరుగుతుందటండి గోవర్ధనం లోపల. ఎన్ని రోజులండి? 7 రాత్రులు 7 పగళ్ళు కృష్ణుడు గోవర్ధనాన్ని అలానే పట్టుకొని ఉన్నాడండి. మేఘాలు వర్షించి 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 నీళ్లు ఖాళీ అయిపోయాటండి. ట్యాప్లు తిప్పితే నీళ్లు రావు కదండి, అలా మేఘాల్లో నుంచి కూడా నీళ్ళు వస్తలేవటండి. వెళ్ళి చెప్పారట, తండ్రి ఇంద్ర మా వల్ల అయితే కాదు అనగానే ఇంద్రుడికి అర్థమైపోయింది. 7 రోజుల తర్వాత నల్లగుండే మేఘాలన్నీ తొలగిపోయి మెల్లమెల్లగా సూర్యుడు రావటం ప్రారంభమైందటండి. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రిస్టోర్ అయిపోయింది. మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి. అంతా నార్మల్ అయిపోయింది. అప్పుడు కృష్ణుడు ఇంత బ్రజవాసులందరికీ బయటికెళ్ళమని చెప్పి, తర్వాత మెల్లగా ఎలా అయితే పెట్టాడో అలా గోవర్ధనాన్ని దింపేసి, అందరూ వెంటనే ఎప్పుడైతే గోవర్ధనాన్ని కృష్ణుడు దింపేశాడో అందరు పరిగెత్తుకుంటూ కన్నయ్య దగ్గరికి వచ్చేస్తున్నారట. కొంతమంది కన్నయ్యని పట్టేసుకుంటున్నారట. తన ఫ్రెండ్స్ అందరు, కృష్ణ మా కోసం ఎంత ఎంత పని చేసి మమ్మల్ని కాపాడావురా, పెద్దవాళ్ళందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారట. యశోదమ్మ, రోహిణి, మిగతా పెద్ద పెద్ద గోపికలందరూ వచ్చి వెంటనే మా కన్నయ్య దిష్టి తీయండి అని వెంటనే ఒక ఆవు తోక తెచ్చి ఇలా ఇలా చుట్టూ కృష్ణుడి చుట్టూ తిప్పి అక్షంతలు జల్లుతున్నారట. ఆ పండితులు వచ్చి ఆశీర్వదిస్తున్నారట, మా కన్నయ్యని రక్షించుగాక, మన కన్నయ్యని రక్షించుగాక అని. కొద్దిగా అక్షంతలలో గోమూత్రము ఇంకా ఆవు యొక్క పెరుగు కలిపి కృష్ణుడికి అభిమంత్రిస్తున్నారట. అక్కడ నుంచి రక్ష రక్ష రక్ష, బాగుండాలి కృష్ణుడు, బాగుండాలి కృష్ణుడు, బాగుండాలి. దాని తర్వాత వెంటనే ఉప్పు తీసుకొచ్చి అలా ఇలా చేస్తున్నారట. కొంతమంది కృష్ణుడు యొక్క స్నేహితులు వచ్చి, అమ్మా 7 రోజులు నించున్నావు తండ్రి, నీ కాళ్ళు ఇవ్వరా, కాళ్ళు పడతాను, కాళ్ళు పడుతున్నారట. ఇంకొకరేమో చేతులు పడుతున్నారట. ఇంకొకడేమో ఈ కృష్ణుడు ఎత్తిన ఈ చిటికనేలని ఇలా 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 మసాజ్ చేస్తున్నారట. తర్వాత కృష్ణుడు అన్నాడు, అమ్మ చాలరా బాబు, అప్పుడైనా నాకు ఇంత నొప్పి కాలేదు, మీరందరూ మీద పడిపోయి మసాజ్ చేస్తుంటే ఎక్కువ నొప్పి వస్తుంది. కృష్ణుడు వాళ్ళందరి యొక్క ప్రేమని కృష్ణుని అడిగాడు, కృష్ణ అసలు ఎట్లా వచ్చిందిరా నీకు ఈ శక్తి ఎలా వచ్చిందిరా అని అంటే, ఏం లేదు రోజు మా అమ్మ నాకు వెన్న పెడుతుంది కదా, ఆ వెన్న శక్తి నన్ను ఇలా జయించింది. తర్వాత కృష్ణ అన్నాడు, ఏముందనుకుంటున్నావు, నా స్నేహితుల యొక్క సహాయం. ఇందాక కర్రలు పెట్టారు కదండి, వాళ్ళ కర్రలు పనికొచ్చాయో చెప్పండి. ఎందుకు నువ్వు ఎలా గోవర్ధనాన్ని ఎత్తగలిగావు అని అంటే, నా స్నేహితులు కర్రలు పెట్టి పట్టుకున్నారు కాబట్టి నేను ఎత్తగలిగా. మా అమ్మ రోజు వెన్న పెట్టింది కాబట్టి నేను ఎత్తగలిగా. రాధారాణి అక్కడి నుంచి నా పైన వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి నేను ఎత్తగలిగా అన్నాడటండి కృష్ణుడు. అంత పని చేసి మొత్తం క్రెడిట్‌ని భక్తులకు ఇచ్చేసాడండి. ఎంత గొప్ప స్వామి అండి మన స్వామి. కృష్ణుడు అందరికి చెప్పారట, ఇళ్ళలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు అయిపోయింది, అంతా బాగా అయిపోయింది అంటే, ఎవ్వరు కూడా కృష్ణుడిని వదిలి వెళ్ళాలనుకోవట్లేదటండి. ఎవ్వరికి కూడా వెళ్ళాలనిపించట్లేదటండి. కృష్ణుడు అంటున్నాడట, వెళ్ళండి వెళ్ళండి, ఇళ్ళకి వెళ్ళండి అంటే అందరూ కూడా కృష్ణుడికి వీపు చూపించకుండా అలానే కృష్ణుడిని చూస్తూ వెనకాలకి నడుస్తున్నారటండి. కృష్ణుని వదిలి వెళ్ళాలనిపించలేదటండి అందరికి కూడా. అలా చాలా బలవంతంగా కృష్ణుడిని అలా చూస్తూ వెళ్ళిపోయారట. కృష్ణుడేమో ఒక చేత్తో నందమహారాజు చెయ్యి, ఇంకో చేత్తో యశోదమ్మ చెయ్యి పట్టుకొని ఇలా 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 ఇప్పుడు గోవర్ధనాన్ని ఎత్తిన వాడు నడవడానికి వాళ్ళ అమ్మ నాన్న చేతులు పట్టుకొని నడుస్తూ వెళ్తున్నాడటండి ఇంటికి. ఇంటికెళ్ళిపోయి వాళ్ళమ్మ స్నానం చేయించి మంచిగా తినిపించి, తండ్రి ఎంత కష్టపడ్డావురా, తండ్రి ఎంత కష్టపడ్డావురా. కన్నయ్య రోజు యశోదమ్మ 8 సార్లు నైవేద్యాలు పెట్టేదటండి కృష్ణుడికి. అలా 7 రోజులు అయింది కదండి, 7 × 8 56 ఐటమ్స్ చేసిందటండి యశోదమ్మ. చెప్పన్ భోగ్ అంటారు కదండి, చెప్పన్ భోగ్ చేసి భగవానుడికి తినిపించిందట. అయ్యా మొత్తం కోట పూర్తి చేస్తున్నాను, తిన్నానా. అందుకే మనము జన్మాష్టమి రోజు ఎన్ని వీలైతే అన్ని నైవేద్యాలు భగవానుడికి చేసి సమర్పణ చేయాలి. మన ఇస్కాన్ ఆదిలాబాద్లో ఈ జన్మాష్టమికి 1000కి పైగా నైవేద్యములు భగవానుడికి సమర్పణ చేయాలి అనే ఒక సంకల్పం ఉన్నదన్నమాట మనకి. కాబట్టి ఎన్ని భగవంతుడికి ఎంత చేసిన జనాలు ఏడుస్తారండి భగవంతుడికి ఇవ్వడానికి.
కానీ మనం ప్రేమతో భగవానుడికి పెట్టాలి. యశోదమ్మ ప్రేమతో రకరకాల నైవేద్యాలు చేసి భగవానుడికి పెడుతుందట. ఇది ప్రేమ అంటే అండి బృందావనంలో. అయితే కృష్ణుడు వెళ్ళిపోయాడు కదండీ! ఈ యశోదమ్మ పడుకోబెట్టేసింది. కన్నయ్య పడుకున్నాడు. ఆ గోపాల బాలులందరూ పెద్దవాళ్ళందరూ కూడా గోపలందరూ కూడా కలిసి మీటింగ్ పెట్టుకొని అందరూ ఆలోచిస్తున్నారట. అసలు ఎవరు కృష్ణుడెవరు? అసలు మనందరికీ కృష్ణుడంటే ఎంత ప్రేమ. సరే కృష్ణుడు కాబట్టి మనందరం ప్రేమిస్తున్నాం. అసలు కృష్ణుడికి మనం అంటే ఎందుకు ప్రేమ అని ఆలోచిస్తున్నారటండి. ఎవరికి అంతుబట్టట్లేదటండి. అసలు ఎన్ని ఆపదల నుంచి మనల్ని బయట తీస్తున్నాడు కృష్ణుడు. అసలు కృష్ణుడికి మనం అంటే ఎందుకు ప్రేమ? అసలు మన పైన ఎందుకింత ప్రేమ చూపిస్తున్నారు? మనల్ని ఎందుకు ఇన్ని సార్లు కాపాడుతున్నారు? అసలు ఎవరైనా మనం ఏమి పుణ్యం చేసుకున్నాం? మనకసలు ఏం అర్హత ఉన్నది కృష్ణుడి యొక్క సాంగత్యంలో? ఇన్ని కష్టాల నుంచి మనల్ని బయటపెట్టేస్తున్నాడు. అసలు ఎందుకు మనం చేసుకున్న అదృష్టం ఏంటి? అందరు నన్ను అడుగుతున్నట్ట. మనం చేసుకున్న అదృష్టం ఏంటి? ఆయన ఎందుకు మనల్ని ఇంత ప్రేమిస్తున్నారు? మన కోసం ఇంతెందుకు చేస్తున్నారు? అని అనిపిస్తుందటండి. మనకేమనిపిస్తుందండి? ఇంకెందుకు చేయట్లేదు? ఇదెందుకు చేయలేదు? అదెందుకు అలా చేశాడు? మనకనిపిస్తుందండి. కానీ భక్తులకి భాగవతోత్తములకి ఏమనిపిస్తుందండి? నేనేమన్నా భగవంతుడేమో అనంటే ఒక గోపాల బాలుడు ఒక గోపుడు అంటే భగవంతుడే భగవంతుడైతే అవ్వలేడు. ఎందుకంటే నా ఇంటికొస్తాడు. వచ్చి నన్ను ఎత్తుకో అంటాడు. ఇంత పెద్దగయ్యావు ఎత్తుకుంటాడే ఇంత తయారై ఇంత లావు ఉన్నావు. పొట్టి ఇలా బయటికొచ్చింది. నిన్ను ఎత్తుకోవటం ఏంట్రా? నా చేతులు నొస్తున్నాయంటే, నువ్వు నన్ను ఎత్తుకోకపోతే మళ్ళీ మీ ఇంటికి రాను నేను అని అంటాడు. సరే కృష్ణ ఎత్తుకుంటానంటే నేను ఎత్తుకుంటే అప్పుడు అమ్మయ్య మళ్ళీ అయితే నేను ఇంటికొస్తానంటాడు. వీడసలు భగవంతుడు ఎలా అవ్వగలుగుతాడు? ఇంకో గోపాల బాలుడు వచ్చేవాడ వచ్చి చెప్పాడట. ఒక గోపుడు అనుకునేవాడట. ఈయన తప్పకుండా నారాయణుడేమో. నారాయణుడు అయ్యే ప్రసక్తే లేదే. ఎందుకంటే ఇంత చిన్న ఉరుము రాగానే ఓ అని ఉరుక్కుంటూ వచ్చి నా దోతి వెనకాల దాక్కునేవాడు. తర్వాత ఏదైనా కావాలంటే నాకు ఇవ్వు అని వెనకాల పడేవాడు. ఇచ్చినంత వరకు ఏడ్చి నేను ఇస్తే కానీ తినేసి సరేలే నువ్వు మంచోడివిలే మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. ఈయన నారాయణుడు అవ్వలేదు. అసలు ఎవరయ్యా ఈయన? ఎందుకింత ప్రేమ మనమంటే? అసలు ఎవరైనా అని అందరు మాట్లాడుకుంటే నందమహారాజు అన్నారట. గర్గాచార్యులు చెప్పారు. ఈయన చాలా గొప్ప వ్యక్తి అట. చాలా నారాయణుడు అంత గొప్పతనం కలిగిన వాడట. అంత గొప్పవాడు అవుతాడట. ఏదైతే గర్గాచార్యులు అప్పుడు చెప్పారో అదే విషయాన్ని ఇక్కడ చెప్పేశారు. ఇదండి తత్వం అంటే. ఆచార్యులు చెప్పింది చెప్పినట్టుగా చెప్పటం. భగవంతుడి యొక్క తండ్రి అయినా గర్గాచార్యులు చెప్పింది చెప్పినట్టు. మన జీవితంలో సఫలం ఏంటి అంటే భగవానుడు యొక్క క్షుద్ధ భక్తులు, ఆ భాగవతోత్తములు, ఆచార్యులు ఏదైతే పలికారో ఆ వాక్కుని పలికించటం అంతే. సరే ఒకరోజు ఇలా ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటూ ఉంటే కృష్ణుడు ఒకసారి ఇలా సైడ్కి వెళ్ళిపోయారటండి. అప్పుడు ఎందుకు సైడ్కి వెళ్ళాడో తెలుసా అండి? ఎప్పుడు గోపాల బాలను వదిలేసి వెళ్ళాడటండి. ఈరోజు పక్కకి వెళ్ళాడట. ఎందుకంటే ఇంద్రుడు వచ్చాడట. ఇంద్రుడు చాలా సిగ్గుతోటి వచ్చాడంట భగవంతుడి దగ్గరికి. వచ్చి భగవంతుడికి ప్రణామం చేసి ఒక్కడే రాడండి. సురభి ఐరావతం ఇద్దరిని పట్టుకొచ్చారటండి. కృష్ణ నన్ను క్షమించేసాయి. కృష్ణ నేను తప్పు చేశాను. నేను ఎవరినో తెలుసుకున్నాను. నేను నీ యొక్క దాసుణ్ణి, నేను నిమిత్త మాత్రుణ్ణి అని చాలా సుందరమైన ప్రార్థనలు చేస్తే కృష్ణుడు అన్నాడు. ఏమనలేదండి. కృష్ణుడు చాలా అసలు ఎంత క్షమించేస్తాడో తెలుసా అండి? కేవలం మన తప్పుని మనం తెలుసుకొని దాన్ని భగవంతుడికి క్షమాపణ అడిగి మనం కానీ మళ్ళీ ఆ తప్పు చెయ్యకుండా ఉంటే భగవంతుడు మనకి క్షమించేస్తాడు. ఏమనలేదటండి కృష్ణుడు. జస్ట్ నవ్వి నీ అధికారంలో ఉండు అంతే చెప్పింది. అయ్యా నువ్వెవరో నీకు తెలుసుకో అంతే. కాబట్టి మనం మన అధికారంలో ఉండాలండి. ఇంత చదువుకోగానే నేను గురువులనంట, భాగవతోత్తమనంట, భక్తుల్ని నిందిస్తా, భగవానుని నిందిస్తా. ఈరోజు సమాజంలో చూస్తున్నారు కదండి మీరు. ఇంత జ్ఞానం వస్తే అంత గర్వం వస్తుంది. దేవేంద్రుడు దేవతలకే రాజు. అలాంటి వాడు కూడా భగవానుడు ముందు వినయం ఉంటాడు. విద్యా వినయేన శోభతే. విద్య ఉంటే మనకి వినయం ఉండాలి. ఒకసారి 25వ శ్లోకం చూద్దాము. మన 26వ అధ్యాయం 25వ శ్లోకం. గోవర్ధన లీల మొత్తము దాంట్లో సంపుటీకరణ జరిగి ఉన్నది. ఒకసారి ఆ శ్లోకం చదువుదాం. దాని తర్వాత ఎలా గోవింద పట్టాభిషేకమైంది అనే విషయాన్ని చెప్పుకుందాం.
దేవే వర్షతి యజ్ఞవిప్లవరుషా వజ్రాశ్మవర్షానిలైः सीदत्पालपशुस्त्रियात्मशरणं दृष्ट्वानुकम्प्युत्स्मयन् उत्पाट्यैककरेण शैलमबलो लीलोच्चिलीन्द्रं यथा बिभ्रद्गोष्ठमपान् महेन्द्रमदभित् ప్రియాన్న ఇంద్రో గవాం. యజ్ఞము భగ్నమైనంతటా ఇంద్రుడు కుపితుడై మెరుపులతోనూ ప్రచండ వాయువుతోనూ గూడినట్టి వర్షమును వడగండ్లను గోకులంపై కురిపింపజేసెను. అది గోపులకు పశువులకు స్త్రీలకు తీవ్రమగు క్లేశమును కలిగించగా దయాపరుడగు శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించి ఉన్న వారి పరిస్థితిని గాంచి మందహాసము చేసే క్రీడార్థము బాలుడు కుక్కగొడుగును పట్టుకొనిన చందమున గోవర్ధన పర్వతమును ఒక చేతితో పైకెత్తి గోకులంను రక్షించెను. గోవులకు ప్రభువు ఇంద్రగర్వ నాశకుడగు అట్టి గోవిందుడు మాయడ ప్రసన్నుడగుగాక. ఇలా కృష్ణుడు ఎప్పుడైతే ఆ గోవర్ధన లీల చేశారో దాన్నంతా కూడా చక్కగా సమరైజ్ చేశారు ఈ యొక్క శ్లోకంలో. దాని తర్వాత ఇంద్రుడు ప్రార్థన చేస్తున్నారండి. ఒకసారి ఇంద్రుడి యొక్క ప్రార్థనలు 2 శ్లోకాలు చదువుదాం. ఇంద్రుడు ఏమని భగవానుడికి విన్నపం చేస్తున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాం. పితా గురుస్త్వం జగతామధీశో దురత్యయః కాల ఉపాత్త దండః హితాయ చేచ్ఛాతనుభిః సమీహసే మానం విధున్వన్ జగదీశ మానినాం. ఈ విశ్వమునకు నీవే తండ్రివి, గురుడవు, పరమ నియామకుడవు అయ్యున్నావు. పాపులను వారి హితము కొరకే దండించడి దుస్తరమగు కాలరూపుడవు నీవు. నిజమునకు ఇచ్ఛానుసారము స్వీకరించడి వివిధ అవతారములందు నీవు తామే జగదీశ్వరములు అని భావించడి వారి గర్వమును హరించుటకు నిష్కర్షగా వర్తింతువు. ఏ మద్విధాజ్ఞ జగదీశ మానినా త్వాం వీక్ష్య కాలే భయమాశు తన్మదం హిత్వార్య మార్గం ప్రభజంత్యపస్మయా ఇహా కళానామపి తేను శాసనం. కాల సమక్షమునందును నీవు నిర్భయముగా ఉండుటను గాంచినప్పుడు జగదీశ్వరులము అని గర్వితులయ్యడి నా వంటి మూర్ఖులైనను తమ గర్వమును విడిచి భక్తియోగుల పథమును చేపట్టెదరు. ఈ విధముగా నీవు దుష్టులను దండించున్నది కేవలం వారి ఉపదేశము కొరకే అయ్యున్నది. కేవలం భగవంతుడు దండించినా సరే అది మనకి మంచి చెయ్యడానికి. ఇలా అయితే ఒక తల్లి పిల్లవాడు అల్లరి చేస్తుంటే ఒక చిన్న మాట అన్నా సరే ఆ పిల్లవాడి యొక్క మంచి కోసము అలా భగవంతుడిని మనకి ఏదైనా అన్నా సరే అది మనకి ఒక గుణపాఠం నేర్పించడానికి. ఎందుకంటే బయట వాళ్ళు ఎవ్వరూ మనల్ని ఏమనరండి. అందుకే ఇంట్లో అంటుంటారు కదా, పక్కింటి వాళ్ళు ఏమన్నా అంటారా, నీ పైన ప్రేమ ఉంది కాబట్టి మేము అంటున్నాం అంటారు చూడండి. అలా భగవానుడికి మన పైన ప్రేమ ఉంది కాబట్టి మనకి కొద్దిగా ఆ రకమైన ట్రీట్మెంట్ని ఇస్తాడు. కొద్దిగా హార్ష్గా భగవంతుడు ఎందుకుంటాడంటే మన పైన ప్రేమతో. ఎలా అయితే పిల్లవాడు అమ్మ కొట్టిందని వదిలేసి పక్కింటికి వెళ్ళిపోయి నేను పక్కింట్లోనే ఉంటానంటాడో, దానికంటే మూర్ఖత్వ ధర్మాన్ని వదిలేసి మతాల వెనకాల పోవటం. భగవంతుడు ఏం చేసినా మన మంచి కోసం చేస్తాడు. ఆ భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఈ లీల మొత్తం కూడా ఇంద్రుడి యొక్క గర్వాన్ని హరించడానికి 16వ శ్లోకం చదవండి. గర్వం ఉన్న వాళ్ళ పట్ల కృష్ణుడి యొక్క కృప ఎలా వస్తుందట. మామైశ్వర్య శ్రీమదాంధో దండపాణిం న పశ్యతి తం భ్రంశయామి సంపద్భ్యో యస్యేచ్ఛామి అనుగ్రహం. బలైశ్వర్య మదాంధుడు దండపాణినై అయిన చింతనే నిలిచియున్నట్టి నన్ను గాంచజాలడు. కనుక నేను ఎవరి శ్రేయస్సును కోరుదునో వానిని ఐశ్వర్య భ్రష్టునిగా చేయుదును. అయితే చాలా మదం ఎక్కిన వాడిని ఆయన అలా కొద్దిగా ట్రీట్మెంట్ చేసి కొద్దిగా ఇంద్రుడిని హంబల్ చేసినట్టుగా అంబలి చేసేసాడట. తర్వాత సురభిని కూడా పట్టుకొచ్చాడు కదండి. సురభి కూడా ప్రార్థన చేసిందట. చక్కగా సురభి పాలతో అభిషేకం చేసిందట. ఆకాశగంగా నుంచి తెచ్చిన తీర్థంతో ఐరావతం అభిషేకం చేసిందట. దేవతలందరూ ఋషులందరూ చక్కగా స్వామికి పట్టాభిషేకం చేస్తున్నారట. తుంబుర, నారద, గంధర్వ, విద్యాధర, కిన్నర, చారణ, కింపురుష వీళ్ళందరూ కూడా స్వామికి ప్రార్థన చేస్తున్నారట. దేవతలందరూ కూడా భగవంతుడిని స్తుతిస్తూ ఉన్నారట. దేవతా పత్నులందరూ కూడా అక్కడ ఉన్నారట. చక్కగా ఆ చెట్లపై నుండి ఆ తేనె తెట్టలు మొత్తం తేనెని కార్చేస్తూ ఉన్నాయట. తర్వాత ఆ నదులన్నీ కూడా అద్భుతమైన సుగంధిత ద్రవ్యములతో పరుగులు తీస్తూ ఉన్నాయట. లోపల నుంచి రత్నములన్నింటినీ కూడా
బయటికి తీసేస్తూ ఉన్నాయట. అటువంటి సమయంలో భగవానుడికి గోవిందా అనే నామముతో అభిషేకం జరిగిందట. గోవిందా గోవిందా ఆపద్బాండవ అనాథ రక్షక గోవిందా గోవిందా శ్రీకృష్ణ భగవానికి శ్రీ గిరిరాజు గోవర్ధన ధరణకి శ్రీమద్భాగవత మహాపురాణకి జగద్గురు శ్రీల ప్రభుపాదికి అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై 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 శ్రీ రాధేశ్యామ్. మనం ఒకసారి రీక్యాప్ చేసుకొని ఈ ప్రవచనాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అట్రాక్టెడ్ టు కృష్ణ. వెన్ వి హియర్ అబౌట్ హిమ్ we will also get attracted to కృష్ణ. ప్రపంచంలో అన్నీ కూడా కృష్ణుడి యొక్క సౌందర్యానికి ఆకర్షితులైనవి. మనం కూడా భగవంతుడి గురించి శ్రవణం చేసినప్పుడు భగవంతుడి పట్ల ఆకర్షణ అనేది పరుగుతుంది. భక్తి మీన్స్ టు ఫాలో వాట్ లార్డ్ సేస్. భక్తి అంటే కృష్ణుడు చెప్పింది వినటం, విన్నదాన్ని ఆచరించటం. వెన్ వి ఫాలో లార్డ్స్ ఇన్స్ట్రక్షన్స్, కృష్ణ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ హోల్డింగ్ అవర్ హ్యాండ్స్. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క ఉపదేశాలను వింటామో అప్పుడు ఆయన ఎల్లప్పుడూ మన చేతి పట్టుకొని నడిపిస్తారు. వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ గాడ్ విత్ ప్రైడ్. అహంకారంతో ఉన్న వ్యక్తి భగవంతుడిని ఎప్పుడూ తెలుసుకోలేరు. కృష్ణ ఈజ్ ఆల్ ఫర్ గివింగ్, యాక్సెప్ట్, రిపెంట్ అండ్ చేంజ్ యువర్ బిహేవియర్. కృష్ణుడు అందరినీ క్షమించే తత్వం కలిగినవాడు. మన తప్పుల్ని తెలుసుకొని భగవంతుడికి క్షమాపణ అడిగి మళ్ళీ ఆ తప్పు ఎప్పుడూ చెయ్యకుండా మనం ఉండాలి. రేపటి రోజున మనం కలుసుకున్నప్పుడు అద్భుతమైన రాసలీల, అసలు గోపికలు ఎవరు, రాసలీల ఏమిటి, రాధారాణి యొక్క తత్వం ఏమిటి, రాధారాణి యొక్క ప్రేమ ఏమిటి, గోపికలు బృందావనంలో కృష్ణ భగవానుడితో జరిగిన లీలలు ఏమిటి, మిగతా అసురుల్ని సంహరించటము, చిట్ట చివరిగా అక్రూరుడొచ్చి కృష్ణుని బృందావనం నుంచి తీసుకెళ్ళటం. ఇంతవరకు రేపటి రోజున మనం వినే ప్రయత్నం చేద్దాం. రేపటి రోజున మనం రాసలీల, గోపికల వైభవం, రాధారాణి యొక్క తత్వాన్ని మనం ప్రస్తావన చేసుకొని ఈ భాగవత సప్తాహాన్ని పూర్తి చేసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ భగవానికి జై. ఈరోజు 9:35 అయిపోయిందండి, చాలా లేట్ అయింది. కాబట్టి ఈరోజు మన ఇక్కడితో ప్రవచనాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ రేపొద్దున మనము నిత్యం భాగవత సేవయా అనే కార్యక్రమంలో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చక్కగా అక్కడ కలుసుకొని మిగతా విశేషాలన్నీ కూడా చర్చ చేసుకునే ప్రయత్నం చేద్దాం. పొద్దున్నే 7 గంటలకి నిత్యం భాగవత సేవయాలో కార్యక్రమంలో పాల్గొనండి. చక్కటి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు లాస్ట్ రోజు కాబట్టి మీరందరూ చక్కగా రండి. లాస్ట్ రోజు కాబట్టి చక్కగా అందరం కలిసి ఆ రాసలీలను, గోపికా గీతాన్ని, వీటన్నిటిని శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ.